Hi everyone, welcome to Sridhar CC. So this class will discuss the September month part 4 current affairs. So చూద్దాం one by one questions చూద్దామండి. So let's see the first question. First question is recently India signed a contract with the Airbus Defence and Space Company of which country for acquisition of 56 C295 MW transport aircraft for the Indian Air Force. సో ఇది మన ఇండియాకి వేరే కంట్రీకి మధ్యలో జరిగిన ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ అగ్రిమెంట్ దేనికి సంబంధించిందండి అంటే దిస్ ఇస్ అ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ సంబంధించిందండి. ఆ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క పేరు ఏంటండి అంటే C295 MW అనేది ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అది. అంటే సో దీనికి సంబంధించి అగ్రిమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఆ కంట్రీతో చేయడం జరిగింది. సో ఆ కంట్రీకి సంబంధించిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీకి సంబంధించి చేశారండి. సో మన ఇండియాకి సంబంధించిన మన టాటా డిఫెన్స్ కంపెనీ ఏదైతే ఉందో టాటా డిఫెన్స్ సిస్టమ్ కంపెనీ ఏదైతే ఉందో దట్ కంపెనీ హాస్ రీసెంట్లీ మేడ్ ఏ పార్ట్నర్షిప్ విత్ ఎయిర్ బస్ డిఫెన్స్ స్పేస్ కంపెనీ. దేనికి అగ్రిమెంట్ చేశారండి అంటే సో దట్ కంపెనీ హ్యావ్ టు ప్రొడ్యూస్ 56C295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ని వాళ్ళు ప్రిపేర్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మన ఇండియాకి పంపించాలి. అది అగ్రిమెంట్ అనమాట. అంటే ఆ దేశానికి సంబంధించి ఈ C295 MW ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళు సో ఇది స్పెయిన్ కంట్రీకి సంబంధించిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. సో అంటే ఆ దేశానికి సంబంధించిన ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట అవి. వాళ్ళు వాటిని ప్రొడ్యూస్ చేసి మన ఇండియాకి పంపిస్తారనమాట. సో అంటే దేనికోసం మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సపోర్ట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. వీటిలో ఆల్మోస్ట్ ఒక 8 tons ఆఫ్ వెయిట్ ఉన్న వెపన్స్ ని క్యారీ చేయొచ్చు. దాంతోపాటు ఒక 71 ఆల్మోస్ట్ 70 to 80 మెంబర్స్ ఆఫ్ మన ఇండియన్ సోల్జర్స్ దాంట్లో ట్రావెల్ చేయొచ్చు. దీనికోసం ఈ టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవడానికి పెద్ద స్పేస్ ఏం అవసరం లేదండి. ఆల్మోస్ట్ ఒక 350 మీటర్స్ ఏరియాలో కూడా దీన్ని మనం పార్క్ చేయొచ్చు అనమాట. ప్లస్ టేక్ ఆఫ్ చేయడం కోసం టేక్ ఆఫ్ అవ్వడం కోసం మాత్రం ఒక 800 మీటర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటే సరిపోతుంది. ఎస్పెషల్లీ ఇది ఒక మల్టీపర్పస్ కోసం యూజ్ చేసే ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఎస్పెషల్లీ ఫర్ ద డిఫెన్స్ లో మన ఎయిర్ ఫోర్స్ సంబంధించిన సోల్జర్స్ దీంట్లో ట్రావెల్ చేయొచ్చు. అండ్ మన ఇండియాకి సంబంధించిన ఏరో 748 అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని రీప్లేస్ చేస్తూ దీన్ని తీసుకొస్తున్నారు. ఏరో 748 అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని రీప్లేస్ చేస్తూ ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని ఇండియాలో పంపించాలని డిసైడ్ చేశారు. ఇంకొక పాయింట్ ఏంటంటే దీంట్లో మొత్తం ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ ఇండియాకి పంపించాలి? సో మొత్తం 56. దీంట్లో 56 లో 10 ఆ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియాకి పంపిస్తారు. మిగతా 46ని మన ఇండియాలో ఇక్కడ అసెంబ్లీ చేస్తారనమాట. సో దీనికోసం మన ఇండియాకి సంబంధించిన టాటా డిఫెన్స్ సిస్టమ్ అనే కంపెనీ ఏదైతే ఉందో సో ఆ కంపెనీ ఏం చేసిందండి అంటే స్పెయిన్ కంట్రీకి సంబంధించిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారండి. సో కాబట్టి ఆన్సర్ ఇది ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీ ఏ కంట్రీకి సంబంధించింది అనేది క్వశ్చన్ అనమాట. సో దిస్ ఈస్ బిలాంగ్స్ టు స్పెయిన్ కంట్రీ. అర్థమైందా పాయింట్ అనేది? మొత్తం 56 C295 MW ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియాకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియాకి పంపించాలి. సో దానికోసం మన టాటా డిఫెన్స్ సిస్టమ్స్ అనే కంపెనీ ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ స్పేస్ కంపెనీ అనేది స్పెయిన్ కంట్రీకి సంబంధించిన ఈ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. సో ఇది ఎస్పెషల్లీ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం సపోర్ట్ చేయడం కోసం జరుగుతుంది. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్పెయిన్ కంట్రీ అండి. ఓకేనా? సరే, స్పెయిన్ కంట్రీ యొక్క క్యాపిటల్ ఏంటి? మాడ్రిడ్ అనేది స్పెయిన్ కంట్రీ క్యాపిటల్ గా ఉంది. యూరో అనేది స్పెయిన్ కంట్రీకి కరెన్సీస్ గా ఉన్నాయి. సో క్లియర్ కదా? సో ఇండియా సైన్డ్ ఏ కాంట్రాక్ట్ విత్ ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీ ఆఫ్ స్పెయిన్ కంట్రీ ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ 56 C295 MW ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇంతకీ డీల్ ఎంత మొత్తం డీల్ ఎంత అమౌంట్ తో చేసుకున్నారండి అంటే ద డీల్ ఈజ్ $2.5 billion అండి. $2.5 billion. అంటే దీనికోసం మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి పే చేసిన అమౌంట్ ఎంత అంటే $2.5 billion ఆఫ్ మనీని పే చేస్తున్నారు. సో దాంతో ఫైనల్ గా ఇన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ మన ఇండియన్ నేవీకి వస్తాయి. దీనివల్ల మన ఇండియన్ నేవీ యొక్క డిఫెన్స్ సెక్యూరిటీ సిస్టమ్ ఇంకా బాగా పెరుగుతుంది అనమాట. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ బాడీ హ్యాస్ అప్రూవ్డ్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ ద గోల్డ్ ఎక్స్చేంజ్ అండ్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఓన్లీ? సో పాయింట్ చూడండి ఒకసారి. ఏమన్నారు ఇక్కడ? విచ్ బాడీ హ్యాస్ అప్రూవ్డ్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ గోల్డ్ ఎక్స్చేంజ్ అండ్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో జనరల్ గా మనకి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనే వర్డ్ కనుక కనబడిందంటే వాటికి సంబంధించిన ఆన్సర్ మన సెబీనే అవుతుంది. ఎందుకంటే సో ఇండియాలో స్టాక్ మార్కెట్ రెగ్యులేట్ చేసే పర్సన్ ఎవరు? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. కాబట్టి అండ్ హియర్ ద ఆన్సర్ షుడ్ బి సెబీ అవుతుందండి. కానీ ఇప్పుడు ఒకసారి పాయింట్ చూద్దాం. ఏంటిది? సెబీ హ్యాస్ అప్రూవ్డ్ ద సమ్ ఫ్రేమ్వర్క్. సో వాట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్? దెర్ ఆర్ 2 frameworks ఆర్ దేర్. వన్ ఫ్రేమ్వర్క్ ఈజ్ రిలేటెడ్ టు గోల్డ్ ఎక్స్చేంజ్. ఒక పాయింట్ దేనికి సంబంధించింది? ఒక రూల్స్. ఫ్రేమ్వర్క్ ఈజ్ నథింగ్ బట్ సమ్ టైప్ ఆఫ్ రూల్స్. వన్ ఆఫ్ ద రూల్ ఈస్ అబౌట్ ద గోల్డ్ ఎక్స్చేంజెస్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ షుడ్ బి ద సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈస్ ద సెకండ్ పాయింట్. అంటే 2 రూల్స్ గురించి సెబీ అప్రూవల్ ఇచ్చింది. ఒకటి గోల్డ్ ఎక్స్చేంజ్ సంబంధించిన రూలు, రెండోది సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించిన రూల్స్ అనమాట. ఇప్పుడు గోల్డ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? జనరల్ వి హావ్ ద బులియన్ మార్కెట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లేస్ ఇస్ దేర్ ఇన్ ద షేర్ మార్కెట్. బులియన్ మార్కెట్ ఇస్ అ మార్కెట్ వేర్ సమ్ ప్రీషియస్ మెటల్స్ ఆర్ ట్రేడెడ్ లైక్ గోల్డ్ కానీ సిల్వర్ ని ఇటువంటి వాటిని మనం ట్రేడ్ చేస్తూ ఉండే మార్కెట్ ని బులియన్ మార్కెట్ అంటాం.
కదా. సో బులియన్ మార్కెట్లో ఇప్పుడు ఏం చేస్తున్నారండి అంటే సేమ్ అదే టైప్ ఆఫ్ టెక్నికే, కాకపోతే ఇప్పుడు ఆన్లైన్ గోల్డ్ ట్రేడింగ్ సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ గోల్డ్ అంటే లైక్ డిజిటల్ గోల్డ్ అనే సిస్టమ్, డిజిటల్లీ సెల్లింగ్ ద గోల్డ్. అంటే డైరెక్ట్ గా ఫిజికల్ గా మన ఆన్లైన్ లో గోల్డ్ ని పర్చేస్ చేసి మనకు పంపించే ఆ ఫెసిలిటీ కాదండి ఇది. డైరెక్ట్ గా డిజిటల్ గోల్డ్ అంటే వీఆర్ డూయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డిజిటల్ గోల్డ్ ఓన్లీ. అదేదో ఫిజికల్ గా మన చేతికి వచ్చే బంగారం కాదు, ఒక ఫిజికల్ గా డిజిటల్ గానే గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తాం. సో దానికి సంబంధించి కొన్ని రిసిప్ట్స్ ని ఇస్తారనమాట. వాటి రిలేటెడ్ రూల్స్ ని సెబీ రీసెంట్ గా మార్చడం జరిగింది, ఐ మీన్ కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మన ఇండియాలో సోషల్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీలు ఏవైతే ఉన్నాయో, అంటే సోషల్ ఎంటిటీస్ అంటాం, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ లో మీన్ కంట్రిబ్యూట్ చేసే కంపెనీస్ ని సోషల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీస్ అంటాం. అండ్ దోస్ సోషల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీస్ ఆర్ దేర్, అండ్ దోస్ కంపెనీస్ కి సంబంధించిన కొన్ని రూల్స్ ని కూడా సెబీ మార్చడం జరిగింది. అంటే ఏంటి, ఎవరైతే ఒక సోషల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీస్ ఉన్నాయో అవి స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అయ్యి వాళ్ళకి కొంత ఫండ్ రైజ్ చేయాలనుకున్నట్లయితే, సో దే కెన్ ఆల్సో ఎంటర్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అండ్ దే కెన్ ఇష్యూ ద బాండ్స్, దే కెన్ ఇష్యూ ద ఐ మీన్ లైక్ ఈక్విటీస్, సో దే కెన్ ఆల్సో ఇష్యూ సమ్ టైప్ ఆఫ్ ఏ లైక్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎక్సెట్రా. అలా ఆఫర్ చేసి కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ ఆఫ్ మనీ రైజ్ చేయొచ్చు. ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళ సోషల్ ఎంటర్ప్రైజెస్ బిజినెస్ ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు అండి. ఫర్ దట్ పర్పస్ రీసెంట్లీ సెబీ హ్యాస్ గివింగ్ ద రూల్స్. కాబట్టి ద సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ ద గోల్డ్ ఎక్స్చేంజెస్ and social stock exchanges. The both the persons SEBI has given the approval. Where is head office of SEBI? We know the SEBI headquarters is Mumbai lo undi. NSE head office is also National Stock Market Stock Exchange Mumbai. NASCOM is New Delhi. Bombay Stock Exchange, it is a Bombay Stock Exchange also Mumbai. IRDA, Insurance Regulatory Development Authority of India, which is in belongs to Hyderabad only. ఇది హైదరాబాద్ లో ఉన్నాయి. This is belongs to Mumbai. This is Mumbai. This is Mumbai. But NASCOM is belongs to, that is a New Delhi. రేఖా మీనన్ అనే పర్సన్ రీసెంట్ గా నాస్కామ్ కి చైర్మన్ గా అపాయింట్ చేశారు, ఫస్ట్ ఫీమేల్ పర్సన్. సరే, రీసెంట్ గా మన లా మినిస్టర్ ఉన్నారు కదా, యూనియన్ లా మినిస్టర్ కిరణ్ రిజిజు, అండ్ హీస్ ఇనాగ్రేటెడ్ ద కంట్రీస్ ఫస్ట్ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ ని స్టార్ట్ చేశారు. ఈ ఇండియాలో ఫస్ట్ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ ని ఏ స్టేట్ లో స్టార్ట్ చేశారండి అంటే ఆన్సర్ గుజరాత్ అండి. దేనికోసం స్టార్ట్ చేశారు? ఎస్పెషల్ గా స్పోర్ట్స్ సెక్టార్స్ లో ఉన్న డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. అంటే స్పోర్ట్స్ సెక్టర్ ఏదైనా కాంట్రవర్సీస్ ఉన్నాయి, లేదా సమ్ టైప్ ఆఫ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటిని సొల్యూషన్స్ ఇవ్వడం కోసం, వాటిని త్వరగా సాల్వ్ చేయడం కోసం ఈ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ ని కిరణ్ రిజిజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది, విచ్ ఇస్ ఇన్ గుజరాత్ అండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటండి అంటే, అండ్ హూ ఇస్ ద స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? అనురాగ్ ఠాకూర్ ఈస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ అ స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇంతకుముందు కిరణ్ రిజిజునే ఉన్నారు, బట్ కిరణ్ రిజిజు రీసెంట్ గా యూనియన్ లా మినిస్టర్ గా ప్రమోట్ అయ్యారండి. సో కాబట్టి ఇప్పుడు ఆన్సర్ వచ్చి గుజరాత్ స్టేట్ లోనే స్టార్ట్ చేశారండి. సో భూపేంద్ర పటేల్ అనే పర్సన్ కొత్తగా గుజరాత్ స్టేట్ కి చీఫ్ మినిస్టర్ గా అపాయింట్ అయ్యారు, వి నో దట్ థింగ్. హర్యానా స్టేట్ కి బండారు దత్తరత్న అనే పర్సన్ కొత్తగా గవర్నర్ గా అపాయింట్ చేశారు. తమిళనాడు స్టేట్ కి ఆర్ఎన్ రవి అనే పర్సన్ ని గవర్నర్ గా అపాయింట్ చేశారు. దట్ ఈస్ ఫాగు. సి ద బీహార్ స్టేట్ ఆల్రెడీ వి నో దట్ వన్. సి దట్ ఈస్ నౌ హియర్ ద పాయింట్ షుడ్ బి హియర్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుందండి అంటే దట్ ఈస్ గుజరాత్ స్టేట్ అవుతుందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. And which country has been elected as an external auditor to the International Atomic Energy Agency? So where is head office of this International Atomic Energy Agency? So this organization head office is belongs to Vienna, which is in Austria country only. సరేనా? ఇప్పుడు ఈ ఆస్ట్రియా కంట్రీకి కరెన్సీ ఏంటి అంటే we know the answer should be euro. This International Atomic Energy Agency is mainly contributing to for the atomic energy related activities to reduce the atomic energies. సో ప్రపంచంలో అటామిక్ ఎనర్జీస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఫోకస్ చేస్తూ ఆ ఇష్యూస్ అవ్వకుండా చూసుకోవడానికి కోసం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ కి ఒక దేశాన్ని ఎక్స్టర్నల్ ఆడిటర్ గా అపాయింట్ చేశారు. సో విచ్ ఆఫ్ ద కంట్రీ వాస్ అపాయింట్ యాజ్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఫర్ దిస్ థింగ్? ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ దెన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ దిస్ థింగ్ ఈస్ కన్సిడర్ యాజ్ ఇండియాని ఆ దేశానికి ఎక్స్టర్నల్ ఆడిటర్ గా అపాయింట్ చేయడం జరిగిందండి. దట్ ఈస్ వన్ థింగ్. ఇది కాకుండా ఇంకొక పాయింట్ ఏముందండి అంటే, apart from this one we can say which of the person has appointed as a external auditor of International Atomic Energy Agency. ఇదే కంట్రీ కాకుండా ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ పర్సన్ గురించి అడిగినట్లయితే యూ కెన్ సే ద ఆన్సర్ ఈస్ జీసీ ముర్ము. సో ఇతను మన ఇండియాకి కంట్రోల్ ఆడిటర్ జనరల్ గా యాక్ట్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ గా అపాయింట్ చేశారు. ఏ ఆర్గనైజేషన్ కి అపాయింట్ చేశారండి అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి అపాయింట్ చేశారు. అండ్ సేమ్ పర్సన్ ఈస్ ఆల్సో యాక్టింగ్ యాజ్ ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, and he's also appointed as external auditor of Food and Agricultural Organization, and he's also for the OPCW, Organization for Prohibition of Chemical Weapons, and as the same way for International Parliamentary Union. International Parliamentary Union is also same person was appointed. సో ఓకేనా, ఇంతకుముందు ఇవన్నీ మనం చెప్పిన పాయింట్లేనండి పార్లమెంటరీ యూనియన్. సో ఇప్పుడు రీసెంట్ గా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ఇతనే అపాయింట్ చేశారు. సో దీనికి మనం షార్ట్ కట్ గా ఐఏఈఏ అని రాసుకోవచ్చు. ఐఏఈఏ మీన్స్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అండి. సో కాబట్టి సో డోంట్ బి కన్ఫ్యూజ్. సో కంట్రీ అయితే ఇండియా, అదే పర్సన్ గురించి అడిగినట్లయితే జీసీ ముర్ము గురించి చెప్పొచ్చు. సరే, సో విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ సైన్డ్ ఏ ఎంఓయూ విత్ నేషనల్ హిస్టరీ మ్యూజియం?
సో ఈ నేషనల్ హిస్టరీ మ్యూజియం ఎక్కడ ఉంది అంటే లండన్లో ఉంది. సో దీంతో మన మన ఇండియాకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఒక మెమోరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుందండి. సో ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ దే మేక్ ఏ సమ్ ఎంఓయూ విత్ దిస్ ఇంటర్నేషనల్ నేషనల్ హిస్టరీ మ్యూజియం లండన్ టు వర్క్ టుగెదర్. ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు దేనికోసం. సో దే కెన్ కలెక్ట్, దే విల్ స్టడీ, దే కెన్ కన్సర్వ్ ద ఫ్యూనల్ స్పెసిమన్స్ ఫర్ ద సైన్స్ అండ్ క్రియేట్ టు ఎక్స్చేంజ్ ద అసోసియేటెడ్ డేటా అండ్ ఇమేజెస్. అంటే ఏంటి, ఫ్యూనల్ స్పెసిమన్స్ అని ఒక వర్డ్ రాశాను ఇక్కడ. కన్సర్వ్ ద ఫ్యూనల్ స్పెసిమన్స్ అంటే ఒక యానిమల్ చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాటికి సంబంధించిన అస్థికలు బయటకు వస్తాయి. లైకే స్కెలిటన్స్ అవ్వచ్చు, బోన్స్ కానీ, వాటికి డిఎన్ఏ కానీ, ఇవన్నమాట. అలాంటివి పాత కాలంలో ఏవైతే యానిమల్స్ కానీ, ఏవైనా హిస్టారికల్ ఒక హిస్టరీలో ఇంపార్టెంట్ పర్సన్స్ అవ్వచ్చు, ఏవైతే ఉంటే వాటికి సంబంధించిన ఫోనోలల్ స్పెసిమన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేవ్ చేయాలి, వాటిని కలెక్ట్ చేయాలి. దే హ్యావ్ టు కలెక్ట్, దే విల్ కన్సర్వ్, దే విల్ సేవ్. సో వాటి డేటాని ఎక్స్చేంజ్ చేసే ఉద్దేశంతో కొన్ని ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేశారు. సో అందుకని వాటి యొక్క ఫినాల్స్ని నెక్స్ట్ జనరేషన్స్ కోసం అవ్వచ్చు, వాటి యొక్క డిఎన్ఏస్ అవ్వచ్చు, వాటి యొక్క శాంపిల్స్ కానీ, స్కెలిటన్స్ కానీ, బోన్స్ కానీ, వాటిని సేవ్ చేయడం కోసం సో వీఆర్ క్రియేటింగ్ దిస్ టైప్ ఆఫ్ ఎంఓయూ అండి. సో కాబట్టి ఎవరితో కలిపి చేసుకున్నారండి అంటే దాన్స్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో నేషనల్ హిస్టరీ ఆఫ్ మ్యూజియం లండన్ వాళ్ళు కలిపి చేయడం జరిగింది. వేర్ ఇస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా? దిస్ ఇస్ బిలాంగ్స్ టు కలకత్తా అండి. సో ఇప్పుడు చూడండి ఒకసారి. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైన్డ్ ఏ ఎంఓయూ విత్ నేషనల్ హిస్టరీ మ్యూజియం లండన్ టు వర్క్ టుగెదర్ టు కలెక్ట్ ద స్టడీ అండ్ కన్సర్వ్ ద ఫ్యూనల్ స్పెసిమన్స్ ఫర్ సైన్స్ అండ్ టు క్రియేట్ ఎక్స్చేంజ్ అండ్ అసోసియేటెడ్ డేటా అండ్ ఇమేజెస్. సో వాటికి డేటాని కంప్లీట్గా ఎక్స్చేంజెస్ చేసుకోవాలి, సేవ్ చేయాలి. సో దట్ ఈస్ దే హ్యావ్ టు ప్రొటెక్ట్ అండి. సో కాబట్టి దానికోసం చేసిన అగ్రిమెంట్ విచ్ ఈస్ హ్యాపెండ్ విత్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఓన్లీ, విచ్ ఈస్ ఇన్ కలకత్తా బేస్డ్ ఆర్గనైజేషన్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఈసీ recently the government of India sanctioned how much amount of money for the especially for defense development sectors అండి. అంటే చూడండి ఒకటి, మన డిఫెన్స్ మినిస్టర్ ఎవరు? రాజ్నాథ్ సింగ్ కదా. అండ్ దిస్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఈసీ అండ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వర్త్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్ట్ వాజ్ అప్రూవ్డ్ బై ద ఫైనాన్స్ మినిస్ట్రీ ఇన్ ద 8 స్టేట్స్. సో ద క్వశ్చన్ ఈస్ డిఫెన్స్ మినిస్టర్ రిలేటెడ్ క్వశ్చన్ కాదండి. దిస్ ఈస్ మన ఇండియాలో నాకు 8 స్టేట్స్కి మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొంత ఫండింగ్ ఇస్తుంది. సో దట్ ఈస్ ద ఫైనాన్స్ మినిస్టర్ హ్యాస్ గివెన్ అప్రూవల్ ఫర్ దిస్ వన్. సో and how much amount of capital expenditure project was approved by the finance minister in the 8 states to give the timely stimulus to economic recovery only? Because see, India due to this pandemic, there are all the states has having economic disturbances. So many countries has in the deficit problem. To recover the countries from the deficit situation, so central government has given the some amount of money to 8 states, especially to recovering from this type of economical deficit only. So tell me how many states has getting the amount of money, that is total 8 states, and how much amount of money the finance minister of India has sanctioned. The total amount of money is 2,903 crores rupees. So 2,903 కోట్ల రూపాయలని ఇండియాలోని 8 స్టేట్స్కి, మొత్తం 28 స్టేట్స్ ఉన్నాయి, కానీ దాంట్లో అన్నిటికీ కాదండి, 8 స్టేట్స్ అనేది చాలా మేజర్ ప్రాబ్లమ్స్లో ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫర్ ద డిఫిషిట్లో ఇరుక్కున్నాయి అనమాట. వాటిని సేవ్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇంత అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వడానికి ఫైనాన్స్ మినిస్టర్ ఒప్పుకోవడం జరిగిందండి. సో కాబట్టి దిస్ ఇస్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సీ హియర్. సో రీసెంట్లీ ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇది కూడా ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంటేనండి. అది ఇండియాకిను యుఏకి మధ్యలో జరిగిన అగ్రిమెంట్ అనమాట. సో దేనికోసం అది? సో ద లాంచ్డ్ ఏ నెగోషియేషన్ ఆన్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. సో దే ఆర్ డీలింగ్, ఒక అగ్రిమెంట్ చేశారు, దాని కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటాం. సో దిస్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఈస్ ఫోకసింగ్ అపాన్ ద బైలేటరల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో మెయిన్గా ద్వైపాక్షిక సంబంధాల కోసం, అలాగే ఆ దేశంలో వాళ్ళు మన దేశం కానీ, మన దేశం వాళ్ళ దేశంలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం అనమాట. దేనికండి అంటే దెన్ ఫర్ గెటింగ్ డెవలప్మెంట్ ఆఫ్ దోస్ కంట్రీస్. సో అది ఇద్దరికి మంచిదే. సో వాళ్ళు మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే అది మనకి మంచిది, మన వాళ్ళ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తే అది వాళ్ళకి మంచిది. సో కాబట్టి బైలేటరల్ ట్రేడ్ అండ్ టు ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బోత్ ద కంట్రీస్, దిస్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ వాస్ హ్యాపెండ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఏఈ కంట్రీ ఓన్లీ. సో నౌ దిస్ అగ్రిమెంట్కి సంబంధించి ఇప్పుడు ఈ అగ్రిమెంట్ అనేది ఎప్పుడు చేస్తున్నారు? సో సైన్డ్ బై విచ్ ఇయర్? సో ఏ సంవత్సరానికి చేయాల్సి వస్తుందండి అంటే మార్చ్ 2022 అనమాట. సో బై ద ఎండ్ ఆఫ్ మార్చ్ 2022 these two countries will make this type of a comprehensive economic partnership agreement to boost the bilateral trade and investment services in both the countries only. Then next point is which insurance company has a tied up with the Department of Post for printed to post solution? So the answer for this question is LIC అండి. సో ఇప్పుడు చెప్పండి, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు? దేనికోసం అండి అంటే ప్రింట్ టు పోస్ట్ సొల్యూషన్ ఇవ్వడం కోసం. ప్రింట్ టు పోస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఎల్ఐసిలో మన వాళ్ళు ఎవరైనా పాలసీలు తీసుకున్నారు అనుకుందాం. ఆ పాలసీ తీసుకున్న తర్వాత ఆ పాలసీకి సంబంధించిన బాండ్ కానీ,
తర్వాత వాళ్ళు కట్టే ప్రీమియం సంబంధించిన రిసిప్ట్లు కానీ, ఎల్ఐసి ఇచ్చే డాక్యుమెంట్లు కానీ, ఇవన్నీ కూడా కస్టమర్కి అందించడం కోసం వాళ్ళు కొరియర్ పంపిస్తారు. సో కాబట్టి ఆ కొరియర్ ఇవ్వడం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్తో కలిసి ఎల్ఐసి వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకున్నారండి. అంటే ఇప్పటి నుంచి ఎల్ఐసికి సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ అయినా కానీ ఇండియన్ పోస్టల్ ద్వారానే డిస్పాచింగ్ జరుగుతుందన్నమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ హియర్. ప్రింట్ టు పోస్ట్ సొల్యూషన్స్ అంటాం. సో ఇది కస్టమర్స్ కి బెనిఫిటే, వేరే వేరే డిపార్ట్మెంట్లకి కానీ ఆ డాక్యుమెంట్లు పంపించాలన్నా ఎల్ఐసి నుంచి ఒక డాక్యుమెంట్ కొరియర్ వెళ్ళాలి అంటే అది ఇండియన్ పోస్టల్ నుంచి వెళుతుంది. దానికోసం అగ్రిమెంట్ చేసుకున్నారండి. దాన్ని ఏమంటామండి అంటే ప్రింట్ టు పోస్ట్ సొల్యూషన్స్ అంటాం. సో విచ్ ఈస్ స్టార్టెడ్ బై ఎల్ఐసి కంపెనీ. సో ఎల్ఐసి యొక్క చైర్మన్ యొక్క టెన్యూర్ ని 62 years కి రీసెంట్ గా పెంచారండి. ఎంఆర్ కుమార్ అనే పర్సన్ ఎల్ఐసికి చైర్మన్ గా యాక్ట్ చేస్తున్నారు. వీ నో దట్ వన్. సో ద నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సీ హియర్. నార్వే చెస్ ఓపెన్ టైటిల్ గెలిచిన పర్సన్ ఎవరు గెలిచారు? ఇండియన్ పర్సన్. అతని పేరు డి గూకేష్ అండి. హీస్ వన్ ఆఫ్ ద గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. హీస్ వన్ దిస్ టైప్ ఆఫ్ నార్వే చెస్ ఓపెన్ 2021 టైటిల్. అండ్ ఇతను ఎవరిని ఓడించాడండి అంటే అగైన్ ఇండియన్ పర్సన్ జీ ఇనియాన్. హీస్ ఆల్సో వన్ మోర్ గ్రాండ్ మాస్టర్. సో హీ వాస్ అ విన్నర్ అండ్ దిస్ పర్సన్ ఈస్ అ రన్నర్. ఈ సెప్టెంబర్ మంత్ లో డి గూకేష్ మొత్తం 2 గ్రాండ్ స్లామ్ టైటిల్స్, 2 చెస్ టైటిల్స్ ని గెలిచాడండి. ఒకటి ఇది రెండోది అనమాట, నార్వే చెస్ ఓపెన్ అనేది. ఇంకొకటి ఏంటి, వన్ మోర్ ఈస్ కల్డ్ యూరోపియన్ క్లబ్ చెస్ టైటిల్. సో యూరోపియన్ చెస్ క్లబ్ టైటిల్ దిస్ ఈస్ ఆల్సో వన్ బై ద సేమ్ పర్సన్. దట్ ఈస్ డి గూకేష్ అనే పర్సన్ గెలిచారండి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ద రిపోర్ట్ బై ద యూకే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, India will become the third largest importer by which year only? So India will become third largest importer. సో ఆల్రెడీ ఇండియా అనేది చాలా ప్రొడక్ట్స్ ని మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటాడంటే అకార్డింగ్ టు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అని ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ హ్యాస్ రిలీజింగ్ ది రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా 2050 సంవత్సరం వచ్చేటప్పటికి వరల్డ్ లోనే థర్డ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ గా మారుతుందంట. ఆల్రెడీ ఇండియా చాలా ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తున్నారండి. కానీ 2050 వచ్చేటప్పటికి ఇండియా వరల్డ్ లోనే థర్డ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ గా మారబోతుంది. విచ్ ఇస్ సెట్ బై ద ఆర్గనైజేషన్ దట్ ఈస్ యూకే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ హ్యాస్ గివెన్ దిస్ రిపోర్ట్ ఓన్లీ. అండ్ ఇంకొకటి, మరి ఇది థర్డ్ ప్లేస్ లో ఉంటే మరి ఆ రోజు ఫస్ట్ ప్లేస్ లో ఏ కంట్రీ ఉంటుందండి అంటే చైనా ఈస్ డూయింగ్ ద మోర్ ఇంపోర్ట్స్. ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ గోస్ టు దట్ ఈస్ యుఎస్ కంట్రీ విచ్ ఈస్ ఇన్ సెకండ్ ప్లేస్. సో నౌ ద థర్డ్ పాయింట్ షుడ్ బి 2050 దట్ ఈస్ ఇండియా ఇస్ బికమ్ ద థర్డ్ ప్లేస్. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సీ హియర్. And recently India signed a pact for joint development of small satellite for which country? Recent గా ఇండియా ఒక దేశం కోసం ఒక సాటిలైట్ ని డెవలప్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎస్పెషల్లీ అవర్ ఇండియన్ ఇస్రో హ్యాస్ డిజైనింగ్ ద సాటిలైట్ ఫర్ వన్ ఆఫ్ ద కంట్రీ టు గివ్ ద సపోర్ట్ ఫర్ ఆ కంట్రీ యొక్క సపోర్ట్ చేయడం కోసం అన్ని విషయాల్లో అనమాట. లైక్ ఫర్ ద డిఫెన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ లో కానీ, టెక్నాలజీ పరంగా కానీ, సో లైక్ ఇమేజెస్ కానీ, జియోగ్రఫికల్ పరంగా కానీ, టు గివ్ ద సపోర్ట్ ఫర్ దట్ కంట్రీ. సో ఇండియా హ్యాస్ డిజైనింగ్ స్పెసిఫికలీ సాటిలైట్ ఫర్ దట్ కంట్రీ. దట్ కంట్రీ ఈస్ కాల్డ్ యాస్ భూటాన్ ఓన్లీ. సో భూటాన్ కంట్రీ క్యాపిటల్ షుడ్ బి దట్ ఈస్ థింపు అనేది భూటాన్ కంట్రీకి క్యాపిటల్ గా ఉంది. థింపు ఈస్ అ క్యాపిటల్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎన్ గుల్ట్రామ్ ఈస్ అ కరెన్సీ ఆఫ్ దిస్ పర్టికులర్ కంట్రీ. లోబే షెరింగ్ అనే పర్సన్ ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా యాక్ట్ చేస్తున్నారండి. శ్రీలంక క్యాపిటల్ వి నో దట్ ఇండోనేషియా కంట్రీకి తెలుసు. ఇండోనేషియా క్యాపిటల్ ఏంటండి? ఈస్ట్ కాలిమంతన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా. ఈస్ట్ కాలిమంతన్ అనేది ఇండోనేషియాకి క్యాపిటల్ గా ఉంది. సో నేపాల్ కంట్రీ ఆల్సో కాఠ్మండు ఈజ్ క్యాపిటల్. ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ క్యాపిటల్ ఈస్ వీ కెన్ సే ఆఫ్ఘనీ అనేది క్యాపిటల్. ఆఫ్ఘనీ కరెన్సీ కాబూల్ అనేది క్యాపిటల్ గా ఉందండి. సరే, సో ఇవన్నీ క్యాపిటల్ చిన్న చిన్న కంట్రీస్ చాలా సార్లు రిపీట్ చేసినవి ఇవన్నీ కూడా. సరే, ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. థర్డ్ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ అఫీషియల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎయిర్ క్వాలిటీ ఫోర్కాస్ట్ విచ్ హాస్ బీన్ యాక్సెప్టెడ్ ఇంటర్నేషనల్లీ. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ అఫీషియల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎయిర్ క్వాలిటీ ఫోర్కాస్ట్. సో ఇది ఇండియాకి సంబంధించిన ఒక ఎయిర్ క్వాలిటీ ఫోర్కాస్ట్ అండి. అంటే టు రెడ్యూస్ ద ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్, సో దే స్టార్టెడ్ వన్ ఆఫ్ ద ఎయిర్ క్వాలిటీ ఫోర్కాస్ట్ అంటే నథింగ్ బట్ రూల్స్ అనమాట. ఒక ఇంప్లిమెంటేషన్ అండి. మెయిన్ గా కాన్సెప్ట్ ఏంటి, ఎయిర్ పొల్యూషన్ ని తగ్గించడం కోసం క్రియేట్ చేస్తున్న ఒక ఫోర్కాస్టింగ్ మెథడ్ అనమాట. ఈ ఫోర్కాస్టింగ్ మెథడ్ ని ఇట్ ఈస్ ఇండియాదే, బట్ గ్లోబల్ గా యాక్సెప్ట్ చేశారు. గ్లోబల్లీ ఆల్ ద కంట్రీస్ హస్ యాక్సెప్టెడ్ దిస్ ఫ్రేమ్వర్క్. ఎస్పెషల్లీ మన పొల్యూషన్ లెవెల్స్ లో ఇండియాలో ముంబై కానీ, ఢిల్లీ అవ్వచ్చు, సో ఇలా చాలా దేశాల్లో పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, అండ్ ఈ ఇనిషియలైజేషన్ ప్రోగ్రామ్ మన ఇండియాలో ఒక 4 ప్లేసెస్ లో స్టార్ట్ చేశారు ఈ ఎయిర్ క్వాలిటీ ఫ్రేమ్వర్క్ అనేది. ఎక్కడెక్కడ స్టార్ట్ చేశారు? వన్ ఈజ్ ముంబై, ఢిల్లీలో ఒక చోట, పూణేలో, అలాగే అహ్మదాబాద్ అనే ప్లేస్ లో స్టార్ట్ చేశారు. ఏంటి పర్పస్ ఏంటి? టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ కాబట్టి, టు ఇంక్రీజ్ ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ అండ్ రెడ్యూసింగ్ ద పొల్యూషన్ లెవెల్. అండ్ దిస్ టైప్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ మెథడ్స్ ఆర్ స్టార్టెడ్ ఇంటర్నేషనల్లీ. సో ఇంతకీ ఆ ప్రోగ్రామ్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ ఫోర్కాస్టింగ్ మెథడ్? దట్ ఈస్ సఫర్ అనేది ఎయిర్ క్రాఫ్టింగ్ యొక్క నేమ్ అవుతుందండి. అండ్ SAFAR అంటాం. దట్ ఈస్ అ సిస్టమ్
System for Air Quality Framework and System for Air Quality Weather Forecasting and Research. See, this is a full form only. System for Air Quality Weather Forecasting and Research. So weather forecasting and research, that's the full form of this organization. And so that is called as a SUFFER only. SUFFER full form. See, what is the name of the India's first official framework for air quality forecast, which has been accepted internationally? The System for Air Quality Weather Forecast and Research, which is started recently here, which is the India's first official framework for the air quality forecasting, which has been accepted internationally. The point is called as a SUFFER only. The point is called as a SUFFER. సరే అర్థమైంది కదండి పాయింట్ అనేది మెయిన్గా ఇండియాలో ఒక ఎయిర్ క్వాలిటీ ఫోర్కాస్ట్ని పెంచడం కోసం ఈ సిస్టమ్ ఫర్ ఎయిర్ క్వాలిటీ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ అనే ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు. మెయిన్ పర్పస్ వచ్చి ద వెదర్ క్వాలిటీ లెవెల్స్ని పెంచడం అండి. అది ఎస్పెషల్గా ఎయిర్ క్వాలిటీ లెవెల్ని పెంచడం కోసం ఎక్కడెక్కడ స్టార్ట్ చేశారు? ఢిల్లీలో స్టార్ట్ చేశారు, పూణేలో స్టార్ట్ చేశారు, ముంబైలో స్టార్ట్ చేశారు. ప్లస్ దాంతోపాటు ఇంకొక ప్లేస్ కూడా ఉంది, అహ్మదాబాద్ అనే ప్లేస్లో కూడా స్టార్ట్ చేశారు. సరే ఇప్పుడు చూడండి, జుడిమా అనేది ఒక హోమ్ మేడ్ రైస్ అనమాట, హోమ్ మేడ్ రైస్ వైన్. ఇది ఒక వైన్ అనమాట. సో హోమ్ మేడ్ రైస్ వైన్ కాబట్టి దిస్ వైన్ హ్యాస్ జనరేటింగ్ ఫ్రమ్ ద రైస్ అండి. సో కాబట్టి జుడిమా హోమ్ మేడ్ రైస్ వైన్ విచ్ ఈస్ గాట్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో ఎక్కడ ఏ స్టేట్కి సంబంధించిన ఆ ప్రొడక్ట్ అండి అంటే దిస్ ఇస్ బిలాంగ్స్ టు అస్సాం అండి. అలాగే సోజాత ఈజ్ వన్ ఆఫ్ ద సోజత్. What is a Sojat? Sojat is also getting one of the geographical indication tag. This is called as a Sojat is one of the మెహందీ అండి. ఇది ఒక మెహందీ అనమాట, గోరింటాక్ ఇది. సో ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన గోరింటాక్? ఇది రాజస్థాన్ స్టేట్ కి సంబంధించిన గోరింటాక్ పేరు సోజాత్ మెహందీ. దిస్ ఈస్ ఆల్సో గాట్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. దాంతోపాటు జుడిమా అనే ఒక హోమ్ రైస్ వైన్ ఏది ఉందో దానికి కూడా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వడం జరిగిందండి. అలాగే నాగాలాండ్ స్టేట్ కి సంబంధించి నాగాలాండ్ స్టేట్ కి సంబంధించిన స్వీట్ కుకుంబర్ ఉంది, స్వీట్ కుకుంబర్. సో ఈ స్వీట్ కుకుంబర్ కూడా రీసెంట్ గా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వడం జరిగిందండి. దాంతోపాటు మణిపూర్ స్టేట్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద లాస్ట్ క్లాస్ లో చెప్పున్నాను. సో నిన్న క్లాస్లో చెప్పిన ఒక పార్ట్ 3 ఆఫ్ కరెంట్ అఫైర్స్లో వీ డిస్కస్డ్ దట్ వన్. దట్ ఈస్ మణిపూర్ స్టేట్కి సంబంధించిన 2 ప్రొడక్ట్స్ కూడా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఈస్ తామెంగ్ లాంగ్ అనే ఒక ఆరెంజ్ ఉంది కదా, తామెంగ్ లాంగ్. సో తామెంగ్ లాంగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆరెంజ్ ఈజ్ దేర్. సో ఈ ఆరెంజ్ కూడా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ప్రజెంట్ చేశారు. దిస్ ఆరెంజ్ ఈస్ బిలాంగ్స్ టు దట్ ఈస్ మణిపూర్ స్టేట్ అండి. సో మణిపూర్ స్టేట్కి సంబంధించి అలాగే ఇంకొక చిల్లీ కూడా ఉంది, మణిపూర్ స్టేట్కి సంబంధించిన ఒక చిల్లీ. సో ఒక మిరపకాయ కూడా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చారు. సో యూ పీపుల్ విల్ టెల్ మీ, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పింది అది. సో దిస్ ఇస్ ఆరెంజ్ అండి, తామెంగ్ లాంగ్ ఆరెంజ్ కి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద చిల్లీ విచ్ ఇస్ రీసెంట్లీ గాట్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఓన్లీ? సో ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో రీసెంట్ గా ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్. సో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ హ్యాస్ నేమ్డ్ ద వన్ ఆఫ్ ద క్రాటర్ ఆన్ సౌత్ పోల్ ఆఫ్ ద మూన్ ఆఫ్టర్ హూమ్ ఓన్లీ. సి ఇఫ్ సై ఇది ఒక మూన్ అనుకుందామండి. సో ఈ మూన్ లో ఇది నార్త్ పోల్ అంటొచ్చు, ఇది సౌత్ పోల్ అనొచ్చు. ఈ సౌత్ పోల్ దగ్గర ఒక క్రాటర్ ఉంది. సో క్రాటర్ అంటాం. క్రాటర్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హోల్ అండి. సో రీసెంట్ గా ఈ లార్జెస్ట్ హోల్ కి ఒక పేరు పెట్టడం చెప్పింది. ఎవరు పేరు పెట్టారు? సో ఇట్ ఈస్ కెప్ట్ ద నేమ్ ఆఫ్ మాథ్యూ హ్యాన్సన్. మాథ్యూ హ్యాన్సన్ అనే పర్సన్ ఎవరు అంటే అమెరికన్ ఎక్స్ప్లోరర్. ఇతను ఆల్మోస్ట్ 7 టైమ్స్ ఇతను సోయజ్ మిషన్ కంప్లీట్ చేశారండి. అంటే అండ్ హీస్ వెంట్ టు ఆల్మోస్ట్ స్పేస్ లో ట్రావెల్ చేసిన పర్సన్ అనొచ్చు. 7 టైమ్స్ ఈ వెంట్ దేర్. అండ్ దట్స్ వే అతని పేరు రీసెంట్ గా ఈ టైప్ ఆఫ్ హోల్ ఏదైతే ఉందో లార్జెస్ట్ హోల్, ఆ హోల్ ని ఏమనొచ్చు అంటే క్రాటర్ అంటాం. దానికి అతని పేరు పెట్టడం జరిగిందండి. అండ్ హీస్ కాల్డ్ యాజ్ ఎ బ్లాక్ పెన్ అని కూడా కన్సిడర్ చేస్తారు. సో అమెరికన్ పర్సన్, అమెరికన్ ఎక్స్ప్లోరర్, he was did the 7 times voyage. That's why this person name has kept for this crater అంటే లార్జెస్ట్ హోల్ ఇన్ మన మూన్ మీద ఒక లార్జెస్ట్ సౌత్ పోల్ ఒక లార్జెస్ట్ హోల్ ఉంది. దానికి అతని పేరు పెట్టడం జరిగిందండి. ఓకేనా? ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఇస్ మాథ్యూ హెన్సన్ అండ్ ఈస్ ఫ్రమ్ ద యుఎస్ బేస్డ్ పర్సన్ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి, ఈ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను చూసారు ఇందాక. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి ఎవరిని ఒక ఎక్స్టర్నల్ ఆడిటర్ గా అపాయింట్ చేశారు? ఆల్రెడీ వి నో ద పర్సన్ ఇస్ జీసీ ముర్ము వాస్ అపాయింట్ యాస్ ఏ ఎక్స్టర్నల్ ఆడిటర్. Why this person was appointed as external auditor means to promote the peaceful nuclear energy deals, to promote the peaceful use of nuclear energy. న్యూక్లియర్ ఎనర్జీని ఒక పీస్ఫుల్ పరంగా యూజ్ చేయాలి తప్ప వైలెన్స్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేయకూడదు అని చెప్పడం కోసం ఈ పర్సన్ ని ఇతను హెడ్ గా అపాయింట్ చేయడం జరిగింది. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ జీసీ ముర్ము. Apart from that one, he is also appointed as external auditor of World Health Organization, Food and Agriculture Organization. And the next one is that is Inter-Parliamentary Union, Organization of Prohibition of Chemical Weapons. All these organizations also the same person is appointed as external auditor only. Next question should be see,
రీసెంట్లీ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ హెడెడ్ బై ద డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కి హెడ్ ఎవరండి అంటే రాజ్నాథ్ సింగ్ గారు హెడ్ గా అపాయింట్ చేస్తున్నారు. హీ వాజ్ ద డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఫర్ ద రీసెంట్ గా ఈ మన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అనేది ఒక అప్రూవల్ ఇస్తుందండి, ఒక పర్మిషన్ ఇచ్చింది. దేనికోసం అండి అంటే ఫర్ ద మోడర్నైజేషన్ అండ్ ఆపరేషనల్ నీడ్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అకౌంటింగ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ. మన ఇండియాకి సంబంధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇండియన్ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, పారామిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మోడర్నైజేషన్ చేయాలి, వాటన్నిటిని డెవలప్ చేయడం కోసం ఎంత అమౌంట్ ఆఫ్ మనీ శాంక్షన్ చేశారు. ద టోటల్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ శాంక్షన్ అండి అంటే 13,165 crores అమౌంట్ ఆఫ్ మనీ శాంక్షన్ ఫర్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మోడర్నైజేషన్ ప్రాసెస్ ఓన్లీ. For this amount of money is given for the modernization of this total entire armed forces equipments or armed forces armed forces only. That's why 13,165 crores of money was allocated. Next question should be see which was announced as a winner in the best use of digital technology. సో రీసెంట్ గా ఏ ఆర్గనైజేషన్ కి ఒక అవార్డు ప్రజెంట్ చేశారు. ఏంటి అవార్డు అది? బెస్ట్ యూజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీని. సో డిజిటల్ టెక్నాలజీస్ ని బ్రహ్మాండంగా యూజ్ చేసినందుకు ఆ ఆర్గనైజేషన్ కి అవార్డుని ప్రజెంట్ చేశారండి. సో ఇంతకీ ఏ ఆర్గనైజేషన్ అది? దట్ ఆర్గనైజేషన్ ఈస్ కాల్డ్ యాజ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ అంటాం. సో గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ హాస్ రీసెంట్లీ గాట్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ అండి. సో గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ అంటే ఏంటి? వేర్ ద ఫార్మర్స్ విల్ సెల్ దర్ టైప్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండి. సో ఫార్మర్స్ పండించిన పంట మొత్తాన్ని కూడా రీసెంట్ గా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్స్ లో అమ్ముతున్నాం. ఆ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అనేది గవర్నమెంట్ ఈ మార్కెట్ లో పార్ట్గానే అవుతుందండి. సో ఇప్పుడు ఇక్కడ జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఒక డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. సో కాబట్టి ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మొత్తం బెస్ట్ యూజ్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్ లో పార్ట్ గా ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి సో దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ హ్యాస్ గాట్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ అవార్డ్స్. సో దట్స్ వే EGEM, దట్ ఈస్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ హ్యాస్ గాట్ దిస్ టైప్ ఆఫ్ అవార్డ్ ఓన్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. రీసెంట్లీ కేరళ సీఎం ఉన్నారు చూసారా, ద పర్సన్ నేమ్ ఈజ్ పినరవి విజయన్. ఇతను ఒక డిజిటల్ హబ్ ని క్రియేట్ చేశారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇనాగ్రేటెడ్ ద న్యూ డిజిటల్ హబ్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ జోన్ ఇన్ విచ్ సిటీ. ఈ టెక్నాలజీ ఇన్నోవేషన్ జోన్ ని ఎక్కడ కన్స్ట్రక్షన్ చేశారు? దాని పేరు డిజిటల్ హబ్ అంటాం. ఈ ఎస్పెషల్లీ డిజిటల్ హబ్ ని స్టార్ట్అప్స్ కి సపోర్ట్ చేయడం కోసం అండి. సో దిస్ ఈస్ గివింగ్ ద సపోర్ట్ ఫర్ ద 200 స్టార్ట్అప్స్. సో కాబట్టి స్టార్ట్అప్ కంపెనీస్ ని డిజిటల్ పరంగా సపోర్ట్ చేయడం కోసం ఈ డిజిటల్ హబ్ అనే ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. విచ్ ఇస్ స్టార్టెడ్ ఇన్ ద ప్లేస్ ఇస్ కాల్డ్ యాజ్ కొచ్చి. ద స్టార్టెడ్ బై ద పర్సన్ ఈజ్ కేరళ సీఎం. ద పర్సన్ ఈజ్ పినరవి విజయన్ హ్యాస్ గివింగ్ డిక్లరేషన్ ఆఫ్ దిస్ వన్ ఓన్లీ. ఓకే, ద ఆన్సర్ కోచిలో స్టార్ట్ చేశారండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. Who will head the 7-member panel formed by the government to look into the rate rationalization and system review? రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 7 members ప్యానల్ సంబంధించిన ఒక కమిటీని అపాయింట్ చేసింది. దాంట్లో మొత్తం 7 members ఉన్నారు. వన్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ హెడ్ అండి. ఒకళ్ళు చైర్మన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఆ పర్సన్ ఎవరండి అంటే ద పర్సన్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ బసవరాజ్ బొమ్మాయి అనే పర్సన్ అపాయింట్ చేశారు చైర్మన్ గా. ఇతను కర్ణాటకకి కొత్తగా అపాయింట్ అయిన చీఫ్ మినిస్టర్. ఇంతకీ ఆ కమిటీ యొక్క పర్పస్ ఏంటి? ఆ 7 members ప్యానల్లో ఒకళ్ళు కర్ణాటక సీఎం ఉన్నారు, అతను మెయిన్ హెడ్ అనమాట. తర్వాత కేరళ ఫైనాన్స్ మినిస్టర్, వెస్ట్ బెంగాల్ ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. సరే, ఇంతకీ మెయిన్ పర్పస్ ఏంటి? ఆ కమిటీ ఆ ప్యానల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అండి అంటే ఇట్ ఈస్ రివ్యూయింగ్ ద GST అండి. మన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యొక్క వాటిని రివ్యూ చేస్తుంది అనమాట. అంటే ఏం చేస్తుంది? దాంట్లో మెయిన్గా 2 పాయింట్స్ అండి. ఒకటి దట్ ఈస్ రేట్ రేషనలైజేషన్ అనేది ఒక పాయింట్ అయితే రేట్ రేషనలైజేషన్ ఈజ్ 1 అండ్ సిస్టమ్ రివ్యూ ఈజ్ సెకండ్ పాయింట్. వాట్ ఈస్ ద రేట్ రేషనలైజేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఇండియాలో ఇంప్లిమెంట్ అయింది కాబట్టి విచ్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆర్ ఎక్స్క్లూడింగ్ ఫ్రమ్ ద GST, విచ్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆర్ ఎక్స్క్లూడింగ్ ఫ్రమ్ ద GST, వాటిని రివ్యూ చేస్తారు. ఏ ప్రొడక్ట్స్ GST ఇంక్లూడ్ అయ్యేవో వాటిని రివ్యూ చేసి తగ్గట్టు మారుస్తారన్నమాట కొన్ని రూల్స్. అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న GSTలో ఉన్న కొన్ని లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సవరించడం అనమాట. దే ఆర్ మేకింగ్ సమ్ అమెండ్మెంట్స్ లేదా కొత్త కొత్త రూల్స్ ని ప్రపోజ్ చేస్తారు. ఎందుకంటే GST ఇంప్లిమెంట్ అయ్యి ఇప్పటికి 4 years అయిందండి. సో GSTలో 4 years అయింది కాబట్టి దే ఆర్ మేకింగ్ సమ్ అప్డేట్స్ ఇన్ ద GST కౌన్సిల్. ఆ GSTలో కొన్ని కొత్త కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేసుకోవడం కానీ, అసలు ఏదైనా ఎలా ఉంది దాన్ని రివ్యూ చేయాలి, ఏదైనా లూప్ హోల్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని రికవర్ చేసుకోవాలి. సో కాబట్టి దాన్ని సిస్టమ్ రివ్యూ అంటాం. ఈ 2 పనులు చేయడం కోసం ఇక ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఆ కమిటీని హెడ్ గా బసవరాజ్ బొమ్మాయి అనే పర్సన్ హెడ్ గా అపాయింట్ చేశారు. మనకి 5% ఆఫ్ GST, 10% ఆఫ్ GST, 12% ఆఫ్ GST, 5% to 12% to 18%, అలాగే 28% ఆఫ్ GST కూడా ఉన్నాయి. కొన్ని ప్రొడక్ట్స్ కి 0% ఆఫ్ GST కూడా ఇండియాలో ఉంది. అసలు ఎక్కడ GST ఎగ్జిక్యూషన్ గా ఉందో వాటన్నిటి వెరిఫై చేస్తారనమాట. ఏమో పెట్టాల్సి వస్తే వాటిని ఇంక్లూడ్ చేస్తారు GSTలోకి, లేదంటే అవసరం లేదంటే అలాగే కంటిన్యూ చేస్తారు. మొత్తాన్ని ఒక GST కౌన్సిల్ మీద రివ్యూ చేయడం కోసం పెట్టిన కమిటీ అండి. బసవరాజ్ బొమ్మాయి వాస్ యాక్టింగ్ యాజ్ హెడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ విచ్ కంట్రీ సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ ద టెస్టెడ్ రైథాన్ హైపర్సోనిక్ వెపన్ అండి. సో రైథాన్ హైపర్సోనిక్ వెపన్ ఇది ఒక ఎయిర్ బేస్డ్ హైపర్సోనిక్ వెపన్ అని చూడొచ్చు. ఎయిర్ బేస్డ్ ఎయిర్ బేసెస్ రైథానిక్ హైపర్సోనిక్ వెపన్.
ఈ వెపన్ అనేది ఇది ఒక మిసైల్ అనమాట. దిస్ మిసైల్ విల్ బి మూవింగ్ ఎట్ ద 5 times మోర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ అండి. సౌండ్ కంటే 5 times ఎక్కువ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది ఈ మిసైల్ అనేది. సో ఈ మిసైల్ ని రీసెంట్ గా ఏ కంట్రీ వాళ్ళు డిజైన్ చేశారు, విచ్ కన్సీ ఆ సక్సెస్ఫుల్లీ టెస్ట్, ఏ కంట్రీ వాళ్ళు సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేశారండి అంటే దానికి ఆన్సర్ యుఎస్ కంట్రీ అండి. సో కాబట్టి విచ్ కంట్రీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ ద టెస్టెడ్ రైథాన్ హైపర్సోనిక్ వెపన్, ద ఆన్సర్ ఈస్ యుఎస్ కంట్రీ ఇస్ ఆన్సర్ హియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి హియర్. నెక్స్ట్ పాయింట్ చూడండి. విత్ విచ్ కంట్రీ ఇండియా signed a MOU ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ టు బూస్ట్ ద మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్, ద ఆన్సర్ షుడ్ బి ఒమన్ అండి. రీసెంట్ గా మన ఇండియా ఏం చేసిందండి అంటే ఒమన్ కంట్రీతో ఒక అగ్రిమెంట్ చేసుకుంది, MOU చేసుకున్నారు. ఆ MOU యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్, ఎక్స్చేంజ్ ఆఫ్ వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ బూస్ట్ ద మ్యారిటైమ్ సెక్యూరిటీస్ అంటాం. మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే మన ఇండియాలో సంబంధించిన ఏదైతే మ్యారిటైమ్ క్లస్టర్స్ ఉంటాయో అదేనండి, మన సముద్రాలకు సంబంధించిన మ్యారిటైమ్ అంటే ఐడియా ఉంది కదా. సో మ్యారిటైమ్ క్లస్టర్స్ ని ఇంప్రూవ్ చేయడం కోసం, వాటిలో సర్వీసెస్ ని కోఆపరేషన్స్ ని పెంచడం కోసం దే ఆర్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ద వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ అంటాం. సో వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్, వైట్ షిప్పింగ్ అంటే ఏంటి? దిస్ వైట్ షిప్పింగ్ మీన్స్ ఎస్పెషల్ యూజింగ్ ఫర్ ద కమర్షియల్ పర్పస్. సో కమర్షియల్ పర్పసెస్ కోసం ఏదైనా వాల్యుబుల్ ఎసెన్షియల్ సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని ఎక్స్చేంజ్ చేయడం కానీ వాటిని షేర్ చేయడం కానీ చేస్తారనమాట. ఎందుకండి అంటే ద ఎస్పెషల్ టు బూస్ట్ అప్ the this type of maritime sectors in the both the countries. So that's why we made this type of MOU with Oman country only. నసీమ్ అల్ జైర్ అనే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా రీసెంట్ గా ఇండియాకి ఒమన్ కంట్రీకి మధ్యలోనే జరిగాయి. దట్ ఈస్ నసీమ్ అల్ జైర్. సో ఓకేనా సరే. ఇంకొక పాయింట్ ఏంటండి అంటే సరే ఇప్పుడు వైట్ షిప్స్ అని కొన్ని ఉన్నాయి మనకి, అలాగే గ్రే షిప్స్ అని ఉన్నాయి, అలాగే బ్లాక్ షిప్స్ కూడా ఉన్నాయి. వైట్ షిప్ అంటే ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ఫర్ కమర్షియల్ పర్పస్ కోసం యూజ్ చేసే షిప్స్ అవుతాయి. గ్రే షిప్స్ అంటే దిస్ ఈస్ ఎస్పెషల్లీ ఫర్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం వాడే షిప్స్ ని గ్రే షిప్స్ అంటాం. అలా కాకుండా కొన్ని ఇల్లీగల్ గా కొంతమంది షిప్పింగ్ చేస్తూ ఉంటారు, వాటిని బ్లాక్ షిప్స్ అని పిలుస్తాం, బ్లాక్ షిప్స్ అంటాం. ఓకేనా సరే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్ ఈస్ రీసెంట్లీ ద టాస్క్ ఫోర్స్ హ్యాస్ బీన్ సెట్ అప్ టు ఫార్మ్ అప్ ద సస్టైనబుల్ ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్. హూ విల్ హెడ్ దిస్ కమిటీ? సో దిస్ పర్సన్ హెడ్ ఈస్ కాల్స్ అజయ్ సేత్ అండి. అజయ్ సేత్ అనే పర్సన్ ని రీసెంట్ గా హెడ్ గా అపాయింట్ చేశారు, ఎస్పెషల్లీ టు సస్టైనబుల్ ఫైనాన్స్ రోడ్ మ్యాప్ వేయడం కోసం. అంటే ఏంటి, మన ఇండియాలో సంబంధించిన ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద కానీ సోషల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తూ, ఓకేనా, సస్టైనబుల్ ఇష్యూస్ మీద ఏవైనా ఎకనామిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేసుకుంటూ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక పర్టికులర్ మ్యాప్ ని క్రియేట్ చేయడం అనమాట, ఒక పర్టికులర్ ప్లాన్ ని డిజైన్ చేయడం. సో కాబట్టి ఇట్ ఈస్ అ ఫర్మ్ అప్ సస్టైనబుల్ ఫైనాన్స్ రోడ్ మ్యాప్ ఓన్లీ. దిస్ ఇస్ కాల్డ్, దాన్ని ఏమంటాం అంటే సస్టైనబుల్ ఫైనాన్స్ రోడ్ మ్యాప్ అంటాం. ఎస్పెషల్లీ ఎకనామికల్ ఇష్యూస్ అయినా, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అయినా, సోషల్ ఇష్యూస్ అయినా కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో వచ్చిన ఇష్యూస్ ని సాల్వ్ చేయడం కోసం అపాయింట్ చేసిన కమిటీ అండి. అజయ్ సేత్ అనే పర్సన్ ఎకనామికల్ ఎఫర్ట్స్ సెక్రటరీగా యాక్ట్ చేస్తున్నాడు, అండ్ దిస్ పర్సన్ ఈస్ యాక్టింగ్ యాజ్ హెడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిటీ ఓన్లీ. టీవీ సోమనాథన్ అనే పర్సన్ మన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు, తరుణ్ బజాజ్ అనే పర్సన్ మన రెవెన్యూ సెక్రటరీగా ఉన్నారు, అండ్ దిస్ పర్సన్ ఈస్ ఫైనాన్స్ ఎకనామిక్ ఎఫర్ట్స్ సెక్రటరీస్ అజయ్ సేత్ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ సైన్డ్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ టు సపోర్ట్ ద ఇండియాస్ లైఫ్ స్టాక్ సెక్టార్ ఓన్లీ? సో ద ఆన్సర్ వచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అంటాం. ఇండియాస్ లైఫ్ స్టాక్ సెక్టార్ ని సపోర్ట్ చేయడం కోసం బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్స్ తో కలిపి ఒక MOU చేసుకున్న కంపెనీ పేరేంటండి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అండి. సో కాబట్టి విచ్ డిపార్ట్మెంట్ మీన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ సైన్డ్ ఏ MOU విత్ బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ టు గివ్ ద సపోర్ట్ ఫర్ ఇండియాస్ లైఫ్ స్టాక్ సెక్టార్. ఇండియాలో లైఫ్ స్టాక్ సెక్టర్ అంటే మీనింగ్ ఏంటంటే ద పర్సన్ హూ ఆర్ డూయింగ్ యానిమల్ హస్బెండరీస్ అండి. మన డొమెస్టిక్ యానిమల్స్ మీద పెంచుతూ వాటిని యూజ్ చేసి ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళని లైఫ్ స్టాక్ సెక్టార్స్ అంటాం. డొమెస్టిక్ యానిమల్స్ లైక్ మన బఫెలోస్ అవ్వచ్చు, గోట్స్ కానీ, మొత్తం మన హెన్స్ అవ్వచ్చు, మన పౌల్ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా మనకి లైఫ్ స్టాక్ సెక్టార్ కిందకే వస్తాయి. ఇది మన ఇండియా యొక్క జీడిపిలో 4.11% కంట్రిబ్యూషన్ లైఫ్ స్టాక్ సెక్టార్సే ఉన్నాయి. టోటల్ అగ్రికల్చర్ జీడిపి కంపేర్ చేస్తే అరౌండ్ 20% ఆఫ్ ప్రొడక్షన్ యాస్ గెటింగ్ ఫ్రమ్ ద లైఫ్ స్టాక్ సెక్టార్స్. అంటే మిల్క్ ప్రొడక్షన్ అవ్వచ్చు, వాటి యొక్క వూల్ ప్రొడక్షన్ కావచ్చు, తర్వాత లైక్ మీట్ ప్రొడక్షన్ కానీ, ఇవన్నీ దీని నుంచి జరుగుతున్నాయి కదా. సో అలాంటప్పుడు ఈ సెక్టార్ ని ఎలా నెగ్లెక్ట్ చేసుకుంటాం చెప్పండి. సో ఈ సెక్టార్స్ ని ఇంకా బాగా డెవలప్ చేయడం కోసం మన డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ డైరింగ్ వాళ్ళు బిల్ అండ్ మిలిండా గేట్ ఫౌండేషన్ తో కలిసి ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు టు గివ్ ద సపోర్ట్ ఫర్ దీస్ సెక్టార్స్ అండి. ఓకేనా సరే. గిరిరాజ్ సింగ్ అనే పర్సన్ మన మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ డైరింగ్ అండ్ ఫిషరీస్ కి ఈ రోజు హెడ్ గా యాక్ట్ చేస్తున్నారు. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్గనైజేషన్ ఇష్యూడ్ ద మాస్టర్ సర్క్యులర్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ NPS అండ్ సెక్యూరిటైజేషన్ ఆఫ్ స్టాండర్డ్ అసెట్స్? సో ఆబ్వియస్లీ ఆన్సర్ వచ్చి RBI అవుతుంది. ఎందుకండి అంటే ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని డిక్లేర్ చేసేది ఎవరు? RBIగా. సెక్యూరిటైజేషన్ రూల్స్ ని పాస్ చేసేది ఎవరు? RBI కాబట్టి రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ చూడండి ఏంటది. విచ్ ఆర్గనైజేషన్ ఇష్యూడ్ ద మాస్టర్ సర్క్యులర్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ NPS అంటాం. సో NPS అంటే మీనింగ్ ఏంటి?
Non-performing assets means that is organization which is not generating the income for the asset which does not perform any action for 90 days. The asset which does not perform any action for 90 days. సో ఆఫ్టర్ 90 days దట్ అసెట్ ఈస్ ఎన్పిఏ కిందకి మాట్లాడతాం. అంటే ఏదైనా ఒక పర్సన్ బ్యాంక్లో నుంచి లోన్ తీసుకొని 90 days వరకు 90 days లోపు ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టకపోతే, అంటే వడ్డీ కట్టలేదు, కనీసం ఒక చిన్న అమౌంట్ కొంత డబ్బు కూడా పే చేయలేదు, అలాంటిది అసెట్స్ ని 90 days తర్వాత అటువంటి లోన్ ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. సో అలాగే 190 days వరకు కట్టకపోతే మనకి మరి ఎన్పిఎస్ లో 3 కేటగిరీస్ ఉన్నాయి. సబ్ స్టాండర్డ్ అసెట్ ఒకటి, లాస్ అసెట్ ఒకటి, అలాగే బ్యాడ్ డెట్స్ ఒకటి అంటాం. సబ్ స్టాండర్డ్ అసెట్ అంటే 90 days వరకు కట్టకపోతే 91th day నుంచి దాన్ని సబ్ స్టాండర్డ్ అసెట్ అంటాం. 1 year వరకు కట్టకపోతే 1 year వరకు దాన్ని సబ్ స్టాండర్డ్ అసెట్ గా పిలిచి 1 year తర్వాత దాన్ని డౌట్ఫుల్ అసెట్ గా పిలుస్తాం. ఒకే పర్సన్ ఎవరన్నా 3 years వరకు ఎటువంటి లోన్ కనుక పే చేయకున్నట్లయితే ఆఫ్టర్ 3 years దట్ ఈస్ కాల్డ్ యాజ్ డౌట్ఫుల్ అసెట్స్. ఇటువంటి ఎన్పిఎస్ ని ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్ఫర్ చేయాలని డిసైడ్ చేశారు. బ్యాంకులు ఎన్పిఎస్ పెరుగుతున్నాయి కాబట్టి వీ కెన్ ట్రాన్స్ఫర్ దీస్ ఎన్పిఎస్ టు బ్యాడ్ బ్యాంక్స్ అవ్వచ్చు, అసెట్ రీకన్స్ట్రక్ట్ కంపెనీస్ కి ట్రాన్స్ఫర్ చేసి లోన్ రికవర్ చేసే ప్రాసెస్ ని పెంచాలనే ఉద్దేశంతో సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా ఏం చేసిందండి, ఒక సర్క్యులర్ పాస్ చేసిందండి, మాస్టర్ సర్క్యులర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎన్పిఎస్ అండ్ సెక్యూరైజేషన్ ఆఫ్ స్టాండర్డ్ అసెట్స్. స్టాండర్డ్ అసెట్స్ అంటే మీనింగ్ చెప్పాను కదా, స్టాండర్డ్ మీ అసెట్ వేరు, సబ్ స్టాండర్డ్ అసెట్ వేరండి. స్టాండర్డ్ అసెట్ అంటే రెగ్యులర్ గా ఇన్స్టాల్మెంట్లు కడుతూ ఉంటే అది స్టాండర్డ్ అసెట్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోయినా, సెకండ్ ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, థర్డ్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే తర్వాత నుంచి దాన్ని సబ్స్టాండర్డ్ అసెట్ కిందకి పిలుస్తాం అనమాట. సో ఇలాంటి ఎన్పిఎస్ యొక్క ట్రాన్స్ఫర్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్న ఆర్గనైజేషన్ ఏది అంటే దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఆన్సర్ హియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో విచ్ అప్లికేషన్ వాజ్ లాంచ్డ్ బై ద ఫ్లిప్కార్ట్? రీసెంట్ గా ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఒక యాప్ ని క్రియేట్ చేశారు, ఒక అప్లికేషన్ ని. సో అప్లికేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటండి అంటే ఇట్ ఈస్ గివింగ్ ద ఫ్లెక్సిబుల్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ టు ఇండివిజువల్స్. ఆ అప్లికేషన్ యూస్ చేసి మనం డబ్బులు ఎర్న్ చేయొచ్చు అనమాట. ఎవరెవరు మన ఇండివిజువల్స్ అవ్వచ్చు, లేదా మన సర్వీస్ ఏజెన్సీస్ వాళ్ళు కానీ, తర్వాత టెక్నీషియన్స్ కానీ, దే కెన్ ఎర్న్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. అంటే ఎలా అండి అంటే చూద్దాం. ఈ గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి ఈ అప్లికేషన్ అండి ఫ్లిప్కార్ట్ ఎక్స్ట్రా అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీలో ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేయాలనుకున్నట్లయితే, మీ అమౌంట్ ఆఫ్ మనీ గెయిన్ చేయాలనుకున్నట్లయితే, ఎర్న్ చేయాలంటే మనమైనా కానీ, లేదా ఒక కొంతమంది సర్వీస్ ఏజెన్సీలు కానీ, లేదా కొంతమంది టెక్నీషియన్స్ కానీ వీళ్ళు యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకి కొన్ని సర్వీసెస్ ప్రొడక్ట్స్ డెలివరీకి ఇస్తారు. అవి మన కస్టమర్కి డెలివరీ చేస్తాం. ఈ ప్రాసెస్ ఎందుకోసం అండి అంటే కస్టమర్కి ఫాస్టెస్ట్ డెలివరీ సర్వీసెస్ని ఇచ్చి ఆ ఆర్గనైజేషన్ యొక్క ఎఫిషియన్సీని పెంచుకోవడం కోసం. సో ఎందుకంటే ఏదైనా ప్రొడక్ట్ని త్వరగా డెలివరీ చేస్తే కంపెనీకి మంచి పేరు వస్తుంది. అదే డిలే చేస్తే ఏమవుతుంది చెప్పండి, కస్టమర్స్ నెగిటివ్ రివ్యూస్ రాస్తారనమాట. ఇలాంటివి జరగకుండా జరగాలంటే దే హ్యావ్ టు మేక్ ద ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ప్రొడక్ట్ టు కస్టమర్స్. టు ఇంక్రీజ్ దీస్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ద ఆర్గనైజేషన్ ఆర్ డిసైడెడ్ టు స్టార్ట్ ఫ్లిప్కార్ట్ ఎక్స్ట్రా అప్లికేషన్ ఓన్లీ. వాళ్ళు రీసెంట్ గా ఫ్లిప్కార్ట్ ఎక్స్ట్రా అనే ఒక అప్లికేషన్ క్రియేట్ చేశారండి. సో దట్స్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓన్లీ. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. హూ ఈస్ ఆథర్ ఆఫ్ ద బుక్ మై లైఫ్ ఇన్ ఫుల్ వర్క్ అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్యూచర్? ఈ బుక్ ని రాసిన పర్సన్ ఎవరండి అంటే ద పర్సన్ ఈస్ ఇంద్ర నోయి. సో హూ ఈస్ ఇంద్ర నోయి అండ్ షీఈస్ అ పెప్సికో కంపెనీకి ఇంతకుముందు యాక్ట్ చేసిన చీఫ్ అండి. సో ఆ పర్సన్ అపాయింట్ చేశారు మై లైఫ్ ఇన్ ఫుల్ వర్క్ ఫ్యామిలీ అండ్ ఫ్యూచర్. దట్ ఆన్సర్ షుడ్ బి ద క్వశ్చన్ ఈస్ ఇంద్ర నోయి ఈజ్ ఆన్సర్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. As per the annual global startup ecosystem report 2021, which Indian city maintained the first position in the emerging ecosystem ranking and outperforming and other fast growing ecosystems in the areas of funding, performance, make research and talent? The answer for this question is Mumbai. Point చూడండి ఒకసారి. సో ఇక్కడ ఇండియాలో చాలా స్టేట్స్ ఉన్నాయండి, లైక్ మన లండన్ అవ్వచ్చు, లేదా మన ముంబై కానీ, లేకపోతే దాని బెంగళూరు కానీ. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ మొత్తం మీద ఒక బెస్ట్ స్టార్టప్స్ ని బాగా ఎంకరేజ్ చేసే ప్లేసెస్ 3 ఉన్నాయి. ఒకటి దెన్ ముంబై, తర్వాత ఒకటి వన్ ఆఫ్ ద ప్లేసెస్ లండన్, ముంబై, అలాగే దెన్ బెంగళూరు కూడా. కానీ ఇప్పుడు అడుగుతున్న పాయింట్ ఏంటంటే ఇండియాలో ఉన్న సిటీస్ లో విచ్ ఆఫ్ ద సిటీ హాస్ పర్ఫార్మింగ్ బెస్ట్ కంపెనీ ఫర్ ద బెస్ట్ సిటీ ఫర్ ద స్టార్ట్అప్, అండ్ దట్ ఈస్ ఆన్సర్ ఈస్ కలిసి ముంబై. ఆ సిటీ ఏది అంటే ముంబై ఉంది. ఇప్పుడు చూడండి ఒకసారి. యాజ్ పర్ ద యాన్యువల్ గ్లోబల్ స్టార్ట్అప్ ఈకోసిస్టమ్ రిపోర్ట్. సో రీసెంట్ గా యాజ్ పర్ ద గ్లోబల్ స్టార్ట్అప్ ఈకోసిస్టమ్ రిపోర్ట్ ప్రకారం విచ్ ఇండియన్ సిటీ మెయింటైన్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ ద ఎమర్జింగ్ ఈకోసిస్టమ్ ర్యాంకింగ్స్? సో ఇండియాలో ఏ సిటీ అనేది బెస్ట్ ఎమర్జింగ్ ఈకోసిస్టమ్ ర్యాంకింగ్స్ లో ఉందండి. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫాస్ట్ గ్రోయింగ్ ఈకోసిస్టమ్ కూడా బెస్ట్, ఎక్కువగా స్టార్ట్అప్ కంపెనీస్ కి బెస్ట్ ప్లేస్ అనమాట. లైక్ ఫండింగ్ కోసం, పర్ఫార్మెన్స్ కానీ, లేదా రీసెర్చ్ అండ్ టాలెంట్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేస్తూ ఆ సిటీ చాలా ఫస్ట్ ప్లేస్ లో ఉందండి. ఏదండి అంటే దానికి ఆన్సర్ ముంబై అవుతుంది. అంటే మన ఇండియాలో స్టార్ట్అప్స్ ని ఎంకరేజ్ చేస్తున్న సిటీస్ లో బెస్ట్ అండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న సిటీ ఏది అంటే ముంబై. ఇక్కడ ఫండింగ్, ఇక్కడ దే ఆర్ గివింగ్, ఈ సిటీలో ఫండింగ్ ఇవ్వడం కానీ, ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం కోసం ఫండింగ్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే దెన్ పర్ఫార్మెన్స్ సర్చ్ చేయడం కావచ్చు, రీసెర్చ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ, ఇవన్నీ చేసి దెన్ ముంబై సిటీ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉందండి చేస్తున్న వాటిలో అనమాట. తర్వాత బెంగళూరు కూడా ఉంది, లండన్ కూడా ఉందండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ బుక్ చూద్దాం ఒకసారి.
ఈ బుక్ పేరు ద ఫ్రాక్చర్డ్ హిమాలయ హౌ ద పాస్ట్ షాడోస్ ద ప్రెసెంట్ ఇన్ ఇండియా చైనా రిలేషన్షిప్స్. సో ఇండియా చైనా రిలేషన్షిప్స్ గురించి రాసిన బుక్ అనమాట. పాస్ట్ షాడోస్ ప్రెసెంట్ ఇన్ ఇండియా చైనా రిలేషన్షిప్స్. ఎప్పటి నుంచో జరుగుతున్న పాస్ట్ ఇన్సిడెంట్స్ ఏ విధంగా ప్రజెంట్ సిచ్యువేషన్స్ ని ఫోర్కాస్ట్ చేస్తాను దాని మీద రాసిన బుక్ అండి. ద ఆన్సర్ ఈస్ నిరుపమా రావు ఈస్ ఆథర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బుక్ ఓన్లీ. నిరుపమా రావు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. అండ్ విచ్ ఆఫ్ ద స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద సమర్పణ్ పోర్టల్. ఏ స్టేట్ వాళ్ళు రీసెంట్ గా సమర్పణ్ అనే పోర్టల్ ని లాంచ్ చేశారు? ఇది వాలంటరీ సర్వీసెస్ పోర్టల్ అండి. అంటే ఎవరైనా ఒక ఎడ్యుకేషన్ సర్వీసెస్ లో మీరు వాలంటరీగా వర్క్ చేయాలనుకున్నా, స్కిల్ డెవలప్మెంట్ లో వాలంటరీగా ఎడ్యుకేషన్ వర్క్ చేయాలన్నా, అగ్రికల్చర్ ఫీల్డ్ లో కానీ వాలంటరీగా వర్క్ చేయాలనుకున్నా కానీ ఈ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళకి మనకి కాల్స్ చేస్తారు. అప్పుడు మనం వెళ్ళి మన సర్వీసెస్ ఇవ్వచ్చు. వాలంటీర్ అంటే ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద పర్సన్ హ్యాస్ డూయింగ్ ద సర్వీసెస్ అండి. సో ఇప్పుడు చెప్పండి ఏ స్టేట్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి అంటే దానికి ఆన్సర్ హర్యానా స్టేట్ హ్యాస్ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్ ఓన్లీ. సో విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ద సమర్పణ్ పోర్టల్ టు ఆఫర్ ద వాలంటరీ సర్వీసెస్? దట్ ఈస్ హర్యానా స్టేట్ హ్యాస్ ఆఫర్డ్ దిస్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఓన్లీ. అండ్ హర్యానా స్టేట్ కి గవర్నర్ గా ఎవరు యాక్ట్ చేస్తున్నారు? దెన్ గవర్నర్ ఆఫ్ హర్యానా స్టేట్ వి నో ద పర్సన్ ఈజ్ బండారు దత్తాత్రేయ రీసెంట్ గా అపాయింట్ చేశారు. పంజాబ్ స్టేట్ కి కొత్తగా అపాయింట్ అయిన సీఎం వి నో చరణ్జిత్ సింగ్ అనే పర్సన్ సీఎం గా యాక్ట్ చేస్తున్నారండి. So the next question should be see. Next one is we recently who resigned as a Naga peace talks interlocutor from the center only. ఎవరు రీసెంట్ గా నాగా పీస్ టాక్స్ నుంచి రిజైన్ చేశారండి అంటే ఆర్ఎన్ రవి అండి. నాగాలాండ్ పీస్ టాక్స్ అంటాం. సో నేషనల్ సోషలిస్టిక్ ఫ్రేమ్వర్క్ సోషలిస్టిక్ సిస్టమ్ ఇన్ నాగాలాండ్. జనరల్ గా నాగాలాండ్ స్టేట్ తో మన గవర్నమెంట్ అనేది కొన్ని అగ్రిమెంట్ చేసుకుంది. ఎందుకంటే అంటే నాగాలాండ్ స్టేట్ లో ఇంతకు ముందు 2015 కంటే ముందు వైలెన్స్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేవి. అంటే ఇది 1947 నుంచి సమ్ ఇష్యూస్ అనేది నాగాలాండ్ స్టేట్ లో ఎక్కువగానే జరుగుతూనే ఉన్నాయండి. వాటిని కాంప్రమైజ్ చేయడం ఉద్దేశంతో నాగాలాండ్ స్టేట్ సంబంధించిన పీపుల్ ఫ్రంట్ సంబంధించిన పార్టీతో అండ్ అక్కడ ఉన్న ఒక లోకల్ ఏజెన్సీస్తో మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో బిహాఫ్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్ఎన్ రవి అనే పర్సన్ ఆ అగ్రిమెంట్ ఇన్వాల్వ్ అయ్యారు. రీసెంట్ గా ఆ పర్సన్ దాని నుంచి రిజైన్ చేయడం జరిగిందండి. సో కాబట్టి హూ వాజ్ రిజైన్ యాజ్ అ నాగా పీస్ టాక్స్ ఇంక్యులేటర్ ఫ్రమ్ ద సెంటర్? ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆర్ఎన్ రవిని రీసెంట్ గా రిజైన్ చేయడం జరిగిందండి. సరే ఏ స్టేట్ కి సంబంధించిన స్వీట్ కుకుంబర్ కి రీసెంట్ గా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది? ద ఆన్సర్ షుడ్ బి నాగాలాండ్ స్టేట్ కి సంబంధించిన కుకుంబర్ అండ్ ఈస్ రీసెంట్లీ గా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అండి. సో ఆల్రెడీ ఇందాక చెప్పాం. సో ఎర్లియర్ వి సెడ్ దట్ ఈస్ రాజస్థాన్ స్టేట్ కి సంబంధించిన సుజోత్ అనే ఒక దట్ ఈస్ సోజత్ ఈజ్ వన్ ఆఫ్ ద మెహందీ హ్యాస్ గాట్ ఏ వన్ ఆఫ్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. అలాగే దెన్ అస్సాం స్టేట్ కి సంబంధించిన ఒక రైస్ వైన్ ఏదైతే ఉందో దానికి కూడా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది. మణిపూర్ స్టేట్ కి సంబంధించిన ఒక చిల్లీకి అలాగే వన్ ఆరెంజ్ కి కూడా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ వచ్చి ఆల్రెడీ వీ ఎక్స్ప్లెయిన్ ఎర్లియర్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్ ఈస్ హూ వాజ్ అపాయింట్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా? ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి మళ్ళీ రీఎలెక్ట్ అయిన చైర్మన్ ఎవరండి అంటే ఇది ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ న్యూఢిల్లీ. ద పర్సన్ హూ వాజ్ అపాయింట్ యాజ్ అగైన్ హెడ్ ద పర్సన్ ఈస్ అవిక్ సర్కార్ అనే పర్సన్ ని మళ్ళీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి రీఎలెక్ట్ చేశారండి, చైర్మన్ గా రీఎలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో యాజ్ పర్ ద ఆర్బీఐ వాట్ హ్యాస్ బీన్ సెట్ బై ద వేస్ అండ్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ లిమిట్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అక్టోబర్ 2021 నుంచి మార్చ్ 2022 వరకు అండి. సో అంటే వేస్ అండ్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటే మీనింగ్ ఏంటి? ఏదైనా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తనకి అమౌంట్ ఆఫ్ మనీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు సో దే కెన్ బారో ద మనీ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ వేస్ అండ్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటాం. ఫర్ దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ కి ఫండింగ్ ఇవ్వడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేస్తుంది, ఎంత అమౌంట్ ఆఫ్ మనీ అలొకేట్ చేస్తుందండి అంటే దట్ ఈస్ 50,000 crores అమౌంట్ ఆఫ్ మనీ. సో సెంట్రల్ గవర్నమెంట్ కెన్ టేక్ ద 50,000 crores అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ అండర్ వేస్ అండ్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ అండ్ దిస్ మనీ కెన్ బి యూజ్డ్ ఫర్ ద డిఫరెంట్ పర్పసెస్ ఓన్లీ. సో ద ఆన్సర్ ఈస్ 50,000 crores అమౌంట్ ఆఫ్ మనీ ద గవర్నమెంట్ హ్యాస్ ప్రొవైడెడ్ హియర్. దట్ ఈస్ NABARD హ్యాస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్. నౌ హూ ఈస్ ఆథర్ ఆఫ్ ద బుక్ ద జంగిల్ నామా? జంగిల్ నామా అనే బుక్ ని ఎవరు రాశారండి అంటే ద ఆథర్ ఆఫ్ దిస్ బుక్ ఈస్ అమితాబ్ ఘోష్ అనే పర్సన్ రాశారు. ఇట్ ఈస్ ఆడియో బుక్ అనమాట, ఆడియో బుక్. అండ్ అలాగే అమితాబ్ ఘోష్ రీసెంట్ గా నట్ మెగ్ కర్స్ అనే బుక్ రాయడం జరిగింది. నట్ మెగ్ కర్స్ పారాబుల్. సో ఈ బుక్ ని రాసింది ఎవరండి అంటే సేమ్ మన అమితాబ్ ఘోషే రాశారు. ఇతనికి 2018లో అండ్ ఈ పర్సన్ కి మన జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చిందండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటండి అంటే ఈ లివింగ్ మౌంటైన్ అనే బుక్ కూడా ఇతనే రాశారు. లివింగ్ మౌంటైన్ book is also written by the same person only. Okay, the person is Amitabh Ghosh is the author for this one. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇంకొక బుక్ అనమాట నావెల్ 400 days. సో నావెల్ 400 days అనే బుక్ ఎవరు రాశారండి అంటే చేతన్ భగత్ అండి. చేతన్ భగత్ రాసిన బుక్స్ లో మాక్సిమం నెంబర్ ఉంటుంది. సో రీసెంట్ గా ఇతను వన్ అరేంజ్డ్ మర్డర్ అనే బుక్ కూడా రాశాడు. వన్ అరేంజ్డ్ మర్డర్ ద రూమ్ నెంబర్ 105.
ఎర్నిచర్ మర్డర్ అనేది ఒక బుక్, ద రూమ్ నెంబర్ 105 అనేది ఇంకొక బుక్ అండి. సో అంటే మాక్సిమం అలాగే 2 స్టేట్స్ అని, 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ అని, 1 నైటెడ్ కాల్ సెంటర్, 1 ఇండియన్ గర్ల్, ఇవన్నీ చేతన్ భగత్ రాసిన బుక్స్. హాఫ్ గర్ల్ ఫ్రెండ్ కూడా. అలానే చేతన్ భగత్ రాసిన ప్రతి బుక్ మీద నెంబర్ ఉండాలని రూల్ ఏం లేదండి, బట్ 90% ఆఫ్ చేతన్ భగత్ బుక్స్ విల్ క్యారీ నెంబర్స్. ఇండియా పాజిటివ్ అనే బుక్ ఉంది కదా, దీని మీద నెంబర్ ఏం లేదు. అగైన్ దిస్ బుక్ ఆథర్ ఈజ్ ఆల్సో చేతన్ భగత్. వాట్ ఎవర్ ఇన్ ఇండియా వాంట్స్, ఈ బుక్ మీద కూడా నెంబర్ లేదండి. దిస్ బుక్ ఈజ్ ఆల్సో రిటన్ బై చేతన్ భగత్ ఓన్లీ. సో కాబట్టి చాలా బుక్స్ మీద అతను రాసిన వాటి మీద నెంబర్ ఉంటుంది. ఇప్పుడు నావెల్ 400 డేస్ అనే బుక్ రాసింది కూడా చేతన్ భగతేనండి. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ recently launched the Ayushman Bharat digital mission. It was implemented in the pilot phases in how many UTs? So ఇది డిజిటల్ మిషన్ స్టార్ట్ చేసి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఇది ఎన్ని స్టేట్స్ లో పైలట్ ప్రాజెక్ట్ గా లాంచ్ చేశారండి అంటే, ఇండియాలోని ఒక 6 యూనియన్ టెరిటరీస్ లో దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా లాంచ్ చేశారు. ఇది ఒక డిజిటల్ మిషన్ అనమాట, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇన్ డిజిటల్ మోడ్. అంటే మీకు ఇక్కడ ఆయుష్మాన్ భారత్ కి సంబంధించిన డిజిటల్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తారు. సో దే ఆర్ గివింగ్ సమ్ టైప్ ఆఫ్ కార్డ్ సిస్టమ్ కానీ, యూ కెన్ అప్లై ఆయుష్మాన్ భారత్లో మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ అప్లై చేసుకోవచ్చు. సో లైక్ ట్రీట్మెంట్, క్యాష్లెస్ ట్రీట్మెంట్కి సంబంధించిన హాస్పిటల్స్ లిస్ట్ ఇక్కడే ఉంటుంది. సో డైరెక్ట్గా హాస్పిటల్కి ముందే రిక్వెస్ట్ పెట్టొచ్చు. సో ఎవ్రీథింగ్ అండి, మొత్తం 5 లక్షల రూపాయల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. దీని ద్వారా ఇండియాలో కొన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఇండియాలో స్టార్ట్ చేశారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రోగ్రామ్ కింద ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ 2018లో మోడీ గారి గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ యొక్క డిజిటల్ మిషన్స్ ఇండియాలో ఎన్ని యూనియన్ టెరిటరీస్ లో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేస్తున్నారండి అంటే ఒక 6 అండి. దాంట్లో మొత్తం యూటీస్ ఇండియాలో 8 ఉన్నాయి. సో దాంట్లో ఢిల్లీలో అలాగే జమ్మూ కాశ్మీర్లో కాకుండా మిగతా అన్ని యూటీస్ లో కూడా ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ యొక్క డిజిటల్ మిషన్ ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్ ఆఫ్ ద ఇయర్. సో విచ్ సిటీ హ్యాస్ నేమ్డ్ యాజ్ యునెస్కోస్ వరల్డ్ బుక్ క్యాపిటల్ ఫర్ 2023? 2003 సంవత్సరానికి యునెస్కోస్ వరల్డ్ బుక్ క్యాపిటల్ గా ఏ సిటీని డిక్లేర్ చేశారండి అంటే ఆన్సర్ వచ్చి అక్రా అంటాం. అక్రా మీన్స్ ఘనా కంట్రీ యొక్క క్యాపిటల్ అవుతుంది, ఘనా. సో ఘనా కంట్రీ క్యాపిటల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అక్రా. దిస్ ఈస్ ఫర్ ద 2023 అండి. సో విచ్ సిటీ హ్యాస్ డిక్లేర్డ్ యాజ్ 2021? 2021 సంవత్సరానికి సంబంధించి ఏ సిటీని డిక్లేర్ చేశారండి అంటే 2021 ఈజ్ టిబిలిసి. టిబిలిసి ఈజ్ వన్ ఆఫ్ ద సిటీ. సో ఈ సిటీ ఎక్కడ ఉందండి అంటే దిస్ బిలాంగ్స్ టు జార్జియా కంట్రీ అండి, జార్జియా. So now you people will tell me then which city has declared in 2022 World Book Capital? ఏ సిటీని డిక్లేర్ చేశారండి అంటే దట్ సిటీ ఈజ్ ఇన్ మెక్సికో కంట్రీ. ఆ సిటీ మెక్సికో కంట్రీలో ఉన్న సిటీ. టెల్ మీ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిటీ. సో ఆ సిటీ యొక్క పేరు మీరు చెప్పండి. 2022 సంవత్సరంలో ఏ సిటీలో వరల్డ్ బుక్ క్యాపిటల్ ని పెడుతున్నారు? ఆ సిటీ మెక్సికో కంట్రీలో ఉందండి. సో టెల్ మీ ద నేమ్ ఆఫ్ ద సిటీ. సో జార్జియాలో 2021లో జార్జియా కంట్రీకి సంబంధించిన సిటీ దట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ జార్జియా, టిబిలిసి. Then Ghana country capital is, you can say Accra is a capital. What is the capital currency of Ghana? Ghana country యొక్క కరెన్సీ కెనడియన్ సిడి అవుతుందండి. సో దట్ సారీ ఘనియన్ సిడి అనేది దీనికి కరెన్సీ కింద వస్తుందండి. జార్జియా కంట్రీ కరెన్సీ ఏంటి అంటే దట్ ఈస్ ఎల్ఏఆర్ఐ. లరీ ఈజ్ అ జార్జియన్ లరీ ఈజ్ అ కరెన్సీ ఆఫ్ దిస్ కంట్రీ. జార్జియన్ లరీ ఈజ్ అ కరెన్సీ ఆఫ్ దిస్ కంట్రీ. నౌ యూ పీపుల్ విల్ టెల్ మీ 2022 విచ్ కంట్రీ విల్ గోయింగ్ టు హోస్ట్ ద వరల్డ్ బుక్ ఫెస్టివల్ ఓన్లీ? The answer that is belongs to Mexico country. Say the answer for that question. Next question should be, tell me. So who is anonymously elected as a chairman of this Audit Bureau of Circulations? This Audit Bureau of Circulation is belongs to New Delhi. For this Audit Bureau of Circulation, one of the person who is appointed as a head, Dibabhrata Mukherjee was appointed as a chairman only. And this organization is especially doing the auditing for the newspapers and magazines. So magazine related companies are there, magazine publisher and newspaper companies. And though for those newspaper agencies and magazine agencies, it is doing the auditing. So this organization having head office in New Delhi, that is Audit Bureau of Circulation only. So for this one, Dibabhrata Mukherjee was appointed as a new chairman. Now tell me, recently Bitcoin pseudonymous creator, the Satoshi Nakamoto's first statue was inaugurated in which of the country recently? So ఈ పర్సన్ సతోషి నకమోటో అనే పర్సన్ బిట్ కాయిన్స్ ని క్రియేట్ చేసిన పర్సన్ అండి. ఇతను 2009 సంవత్సరంలో బిట్ కాయిన్స్ ని క్రియేట్ చేశారు. బిట్ కాయిన్ అంటే ఇది ఒక డిజిటల్ కరెన్సీ అనొచ్చు, లేదా దీని ఒక క్రిప్టో కరెన్సీ అంటే బాగుంటుంది. ఈ క్రిప్టో కరెన్సీస్ అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అండి. బిట్ కాయిన్స్ ఇస్ వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. దీని ఇదేదో ఫిజికల్ గా మనం కొంటే మనకి చేతులు ఏదో కాయిన్లు పెడతారని కాదు, ఇది ఒక క్రిప్టో కరెన్సీ కాబట్టి ఇది ఆన్లైన్ లో ఉండే కరెన్సీనే ఇదంతా కూడా. సో ఇతను క్రియేట్ చేసిన అన్లిమిటెడ్ బిట్ కాయిన్స్ ఏం లేవండి. అతను క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ లో 21 మిలియన్స్ ఆఫ్ బిట్ కాయిన్స్ మాత్రమే ఉన్నాయి.
దాంట్లో ఒక్కొక్క కాయిన్ ఇప్పుడు ఆ ఒక్క బిట్ కాయిన్ వాల్యూ మొత్తం 40 లక్షల పైన ఉందండి. సో ఒక కాయిన్ పర్చేస్ చేయాలంటే 40 lakhs. సో ఆ కాయిన్ అప్పుడు 2009లో 2011 టైం ఆ టైంలో ఇట్ ఈస్ వెరీ లీస్ట్ వాల్యూ. కానీ 10 years ఆఫ్ టైంలో 40 లక్షలకు పెరగడం అంటే ఇది మామూలు విషయం కాదనమాట. సో కాబట్టి అతను ఆ బిట్ కాయిన్స్ క్రియేట్ చేశాడు కాబట్టి అతనికి సంబంధించిన ఒక స్టాట్యూని ఒక దేశంలో ఇనాగ్రేట్ చేశారు. దట్ కంట్రీ ఇస్ హంగరీ కంట్రీ అండి. సో హంగరీ కంట్రీకి క్యాపిటల్ బుడాపెస్ట్ అనేది క్యాపిటల్ గా ఉంది. FORINT ఫర్ ఇంట్ అనేది ఈ దేశానికి కరెన్సీగా ఉందండి. సో ద ఆన్సర్ షుడ్ బి బుడాపెస్ట్ అంట. సారీ, దట్ ఈస్ హంగరీ కంట్రీలో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. రీసెంట్లీ ఇండియా లాంచ్డ్ ద న్యూ పబ్లిక్ ప్రైవేట్ టాస్క్ ఫోర్స్ ఆన్ హైడ్రోజన్ అండ్ బయోఫ్యూయల్స్ టు ఎక్స్పాండ్ ద యూస్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ విత్ విచ్ కంట్రీ? ద ఆన్సర్ ఈస్ USA. చూడండి, ఇండియా లాంచ్డ్ ద పబ్లిక్ ప్రైవేట్ టాస్క్ ఫోర్స్ హైడ్రోజన్ బయోఫ్యూయల్స్. ఎస్పెషల్ గా క్లీన్ ఎనర్జీ సిస్టమ్ ని ఎంకరేజ్ చేస్తున్నారండి. క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ అంటాం. సో క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ ని ఎలా యూటిలైజ్ చేయడం జరుగుతుందండి అంటే విత్ హెల్ప్ ఆఫ్ యువర్ యూజింగ్ హైడ్రోజన్ బయోఫ్యూయల్స్. దీస్ ఆర్ ద క్లీన్ ఎనర్జీస్. ఇటువంటివి యూజ్ చేయడం వల్ల మనకి పొల్యూషన్స్ అనేవి క్రియేట్ అవ్వవు. కాబట్టి రీసెంట్ గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఒక పబ్లిక్ ప్రైవేట్ టాస్క్ ఫోర్సెస్ ని స్టార్ట్ చేశారు, ఎస్పెషల్లీ ఆన్ హైడ్రోజన్ బయోఫ్యూయల్స్ టు ఎక్స్పాండ్ ద యూస్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్. సో కాబట్టి యుఎస్ లో హైడ్రోజన్ బయోఫ్యూయల్ టెక్నాలజీస్ ని యూటిలైజ్ చేయడం పెంచడం కోసం వాళ్ళు ఒక పబ్లిక్ ప్రైవేట్ అనే ఒక టైప్ ఆఫ్ టాస్క్ ఫోర్స్ ని క్రియేట్ చేశారండి. ఎందుకంటే ఎస్పెషల్ క్లీన్ ఎనర్జీస్ ని ప్రమోట్ చేయడం అండి. సో మనకి పొల్యూషన్ వచ్చే విధంగా ఏదైతే మనం గ్యాసెస్ ఉంటే వాటిని ఏదైతే ఫ్యూయల్స్ ఉన్న వాటిని తగ్గించి ఈ టైప్ ఆఫ్ వాటిని యూజ్ చేసి సో టు బూస్ట్ అప్ ద ఎన్విరాన్మెంట్ అది క్లీన్ ఎనర్జీని సపోర్ట్ చేయడం కోసం స్టార్ట్ చేశారు. దట్ ఆన్సర్ షుడ్ బి USA. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరల్డ్ ఆర్చరీస్ అథ్లెటిక్ కమిటీ ఏదైతే ఉందో దానికి రీసెంట్ గా హూ వాజ్ ఎలక్టెడ్ యాజ్ హెడ్ అండి. నా 4 years పాటు హెడ్ గా అపాయింట్ చేశారు. ఆ పర్సన్ పేరు అభిషేక్ శవరం అనే పర్సన్ అపాయింట్ చేశారు. వేర్ ఇస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ వరల్డ్ ఆర్చరీ అథ్లెట్ కమిటీ? ఇది లౌసాన్ అనే ప్లేస్ లో దీని హెడ్ ఆఫీస్ ఉంది. లౌసాన్ అంటే ఎక్కడ? దట్ ఈస్ బిలాంగ్స్ టు స్విట్జర్లాండ్ అండి. సో ఇప్పుడు దీనికి మన ఇండియన్ పర్సన్ అభిషేక్ వర్మ అనే పర్సన్ ని మొత్తం 4 years కి వరల్డ్ ఆర్చరీస్ అథ్లెట్ కమిటీకి మొత్తం 4 years కి హెడ్ గా అపాయింట్ చేశారు. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ అభిషేక్ వర్మ అండి. సో హీ వాజ్ ఇండియన్ పర్సన్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్ ఈస్ హూ టుక్ ఓవర్ ద 34th డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ క్యాడెట్ క్రాప్స్? సో ఎన్సీసీకి కొత్తగా అపాయింట్ అయిన ఎన్సీసీకి 34th డైరెక్టర్ జనరల్ గా ఎవరిని అపాయింట్ చేశారండి? గుర్బీర్ పాల్ సింగ్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. హీ వాజ్ ఎన్సీసీకి అపాయింట్ అయిన 34th డైరెక్టర్ జనరల్ అని చెప్పొచ్చు. సో ఎన్సీసీ డే ఆల్రెడీ వీ సెడ్ దట్ ఈస్ 25th of November ఈస్ ఎన్సీసీ డే అండ్ గుర్బీర్ పాల్ సింగ్ వాజ్ అపాయింట్ యాజ్ హెడ్ ఫర్ ఎన్సీసీ ఓన్లీ. మరి ఎవరు రీసెంట్ గా గుజరాత్ అసెంబ్లీకి ఒక ఫస్ట్ ఫీమేల్ పర్సన్ ని స్పీకర్ గా అపాయింట్ చేశారు? Who was the first female person appointed as a Speaker of Gujarat Assembly, and her name is Nima Ben Acharya. Nima Ben Acharya was appointed as a Gujarat State first female speaker of Gujarat Assembly. Her name is Nima Ben Acharya, was recently appointed, and she is from the Bharatiya Janata Party only. Okay, so next question should be global brand ambassador of Mastercard ki evarni global brand ambassador ga appoint chesaru? The answer for this question is Magnus Carlsen is a chess player of Norway country. నార్వే కంట్రీకి సంబంధించిన చెస్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో అతన్ని రీసెంట్ గా మాస్టర్ కార్డ్ కి ఒక గ్లోబల్ అంబాసిడర్ గా అపాయింట్ చేయడం జరిగిందండి. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ మాగ్నస్ కార్ల్సన్ వాస్ అపాయింటెడ్ రీసెంట్లీ ఓన్లీ. ఓకే, సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి నెక్స్ట్ పాయింట్ ఈస్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అసోసియేషన్? ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్. ఇట్ ఈస్ న్యూ ఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్. ఫర్ దిస్ ఆర్గనైజేషన్ the Indian person was appointed as a head. The name of the person is C.K. Rangarathan was appointed only. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ ఆఫ్ అసోసియేషన్ కి కొత్తగా అపాయింట్ అయిన ప్రెసిడెంట్ ఎవరండి అంటే సి రంగనాథన్ వాజ్ అపాయింటెడ్ రీసెంట్లీ ఓన్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్గనైజేషన్ టెస్టెడ్ ద న్యూ వర్షన్ ఆఫ్ ఆకాష్ మిసైల్ దట్ ఈస్ ఆకాష్ ప్రైమ్ ఫ్రమ్ ద ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చాందీపూర్ దట్ ఈస్ ఒడిశా. సో ఒడిశాలో ఉన్న చాందీపూర్ అనే ప్లేస్ ఉందండి, అక్కడ మనం మిసైల్స్ ని టెస్ట్ చేస్తూ ఉంటాం. అక్కడ నుంచి ఆకాష్ కి సంబంధించిన ఒక న్యూ వర్షన్ ఏదైతే ఉందో ఆకాష్ ప్రైమ్ అనే ఒక న్యూ వర్షన్ శాటిలైట్ ఒక మిసైల్ ని టెస్ట్ చేయడం జరిగింది. అది ఎవరు డిజైన్ చేశారండి అంటే దట్ ఈస్ డిజైన్ బై ద డిఆర్డిఓ. సో ది డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేశారండి. అండ్ డెవలప్ చేసింది వాళ్ళే, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది భారత్ డైనమిక్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, బట్ డెవలప్డ్ బై డిఆర్డిఓ ఓన్లీ. సో ఈ మిసైల్ ఆల్మోస్ట్ 50 to 70 kilometers ఆఫ్ టార్గెట్ ఉంటుందండి. ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని చెప్పొచ్చు. దిస్ మిసైల్ is సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అండ్ ఇది ఆకాష్ లో మొత్తం మనకి ఒక 3 versions ఉన్నాయి. దాంట్లో ఒకటి ఆకాష్ 1S అని, ఆకాష్ అండ్ అనదర్ వన్ ఈస్ ఆకాష్ దిస్ వన్ ప్రైమ్ అని, ఆకాష్ ప్రైమ్ అండ్ వన్ మోర్ ఈస్ ఆకాష్ NG అని ఒక మొత్తం 3 versions ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ రీసెంట్ గా టెస్ట్ చేయడం జరిగిందండి, విచ్ ఈస్ ఇన్ డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేసి
చాందీపూర్ వెరిస్ అనే ప్లేస్ నుంచి దీన్ని దిస్ వాస్ దే హావ్ మ్యానుఫ్యాక్చర్డ్. సో దే వర్ టెస్టెడ్ అండి. సరే ఇప్పుడు చూడండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు రీసెంట్ గా ఇండియాలో ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని మేనేజ్ చేయడం కోసం టు ఇంటిగ్రేట్ ద ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్, టు సపోర్ట్ ద ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఎందుకంటే రీసెంట్ గా ఫ్లడ్స్ వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో అందుకని ఆ ఫ్లడ్స్ ని ముందే వచ్చినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాటిని మేనేజ్ చేయాలనే ఉద్దేశంతో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఇండియాలో ఉన్న అర్బన్ బాడీస్ కి కొంత అమౌంట్ ఆఫ్ మనీని సపోర్ట్ చేస్తున్నారు. సో హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ దిస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ గివెన్ టు India for integrated flood management system? Especially, they are providing total $251 billion of money. So how much amount of money Asian Development Bank has a bank for the integrated flood management system in India? That is $251 million of money it is providing here. Next one is, which company has topped in the 2021 LinkedIn top startup India list only? సో ఇండియాలో ఏ కంపెనీ అనేది 2021లో రిలీజ్ అయిన టాప్ స్టార్టప్ కంపెనీస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న స్టార్టప్ కంపెనీ ఏది అంటే ద ఆన్సర్ ఇస్ అన్అకాడమీ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉందండి. ఇది ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. సెకండ్ ప్లేస్ లో ఉడాన్ అనే ఒక రీటైల్ ప్లాట్ఫామ్ సెకండ్ ప్లేస్ లో ఉంది. అంటే ఇది లైక్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాగే, ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో మనం కస్టమర్స్ పర్చేస్ చేస్తాం. దీంట్లో రిటైలర్స్ కానీ ఇది ఒక హోల్సేలర్ కంపెనీస్ కానీ వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద రిటైల్ షాప్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ నుంచి బల్క్ లో స్టాక్ కొంటారనమాట. స్టాక్ కొనడంలో యూజ్ చేస్తారు ఈ ఉడాన్ అనే అప్లికేషన్ అనేది. అంటే ఇది ఒక యాప్. దీంట్లో చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలు దీంట్లో లిస్ట్ అయి ఉంటాయి. వాళ్ళు ఎవరైనా రిటైలర్ కి కానీ హోల్సేలర్ కి బల్క్ అమౌంట్ ఆఫ్ స్టాక్ పంపించాలి అంటే వాళ్ళు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇంకొకటి కూడా ఉంది, క్రెడ్ అంటాం. ఇది క్రెడిట్ కార్డ్స్ యొక్క బిల్ పేమెంట్లు చేయడం కోసం ఆన్లైన్ ప్లాట్ఫామ్ అండి. ఈ మూడు ఆన్లైన్ వే. కాకపోతే ఫస్ట్ ప్లేస్ లో అన్అకాడమీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఉడాన్ సెకండ్ ప్లేస్ లో ఉంది, క్రెడ్ అనేది థర్డ్ ప్లేస్ లో ఉందండి. ఇది 2021 లో లింక్డ్ఇన్ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం వీళ్ళు టాప్ 3లో ఉన్నారండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐబిఎస్ఎఫ్ అంటాం. ఐబిఎస్ఎఫ్ అంటే ఇంటర్నేషనల్ బిలియర్డ్ స్నూకర్ ఫెడరేషన్. సో ఇంటర్నేషనల్ బిలియర్డ్ స్నూకర్ ఫెడరేషన్ వచ్చి హెడ్ ఆఫీస్ ఖతర్ లో ఉందండి. రీసెంట్ గా ఈ రెడ్ స్నూకర్ వరల్డ్ కప్ ని గెలిచిన పర్సన్ ఎవరు? IBRD 6 రెడ్ స్నూకర్ వరల్డ్ కప్, విచ్ ఆఫ్ ద పర్సన్ హాస్ రీసెంట్లీ వన్? ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ పంకజ్ అద్వానీ ఈస్ ఇండియన్ పర్సన్ అండ్ బాబర్ మహిషా ఈస్ పర్సన్ ఈస్ రన్నర్. ఇతను రన్నర్ అండి అండ్ హీ వాస్ ఫ్రమ్ ద పాకిస్తాన్ కంట్రీ. సో ఇతను పాకిస్తాన్ కంట్రీకి సంబంధించిన ప్లేయర్, ఇతను రన్నర్. పంకజ్ అద్వానీ అనే పర్సన్ విన్నర్ కిందకి చెప్పొచ్చు. సో హూ వాస్ వన్ ద IBSF 6 రెడ్ స్నూకర్ వరల్డ్ కప్? ద ఆన్సర్ ఈస్ బాబర్ మహిష్ అండ్ పంకజ్ అద్వానీ. Pankaj Advani is a winner and this person is a runner only. So then next question should be C, and it is the last question. C, the last question is considered as the point is called as who backed the 2021 Global Goalkeeper Award by the Bill and Melinda Gates Foundation? So recent గా ఈ అవార్డు ఎవరికి ఇచ్చారండి అంటే దట్ ఈస్ ఫుమ్జిలే మలంబో కుకా. ఈ పర్సన్ కి అవార్డు ప్రజెంట్ చేశారు. ఇతను ఎవరండి అంటే హీ వాజ్ అ డిప్యూటీ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా కంట్రీ అలాంగ్ విత్, అండ్ హీస్ ఆల్సో కన్సిడర్ యాజ్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఉమెన్. సో అతనికి రీసెంట్ గా గ్లోబల్ గోల్ కీపర్ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. గోల్ కీపర్ ఈస్ వన్ ఆఫ్ ద గోల్ కీపర్ అంటే హీస్ నాట్ ఎ ఫుట్బాల్ ప్లేయర్ అండి. గోల్ కీపర్ అంటే ఇది ఒక ఫౌండేషన్. సో టు ఎంకరేజ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా, this person has a fight with contributed for the sustainable development goals. సో వాళ్ళ దేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఎంకరేజ్ చేయడంలో ఇతను ఫైట్ చేసినందుకు ఈ గ్లోబల్ గోల్ కీపర్ అనే ఫౌండేషన్ వాళ్ళు ఇతనికి అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్ విచ్ ఇస్ గివెన్ బై ద బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్. సో ఈ బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు గోల్ కీపర్ అనే ఒక టైప్ ఆఫ్ కాంపెనీ రన్ చేస్తున్నారండి, గోల్ కీపర్ అవార్డ్. ఫైనలీ ఈ అవార్డు ఇచ్చింది బిల్ అండ్ మిలిండా గేట్ ఫౌండేషన్. ఇచ్చిన అవార్డు పేరు గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్. ఎవరికి ఇచ్చారండి అంటే ఈ పర్సన్ కి. దేనికి ఇచ్చారండి అంటే హీఈస్ గివింగ్ సపోర్ట్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా ఇన్ దట్ కంట్రీ ఓన్లీ. సో దట్స్ వే హీ వాస్ గాట్ దిస్ టైప్ ఆఫ్ award. Okay, so this is a total part 4 of current affairs. So now the September month total current affairs are completed. So the next class we can start the October month part 1 current affairs only. Okay, thank you very much.